హాయ్ అండి. గుడ్ ఈవెనింగ్. నా పేరు చందు. యెస్టర్‌డే మనం మాట్లాడుకున్నాం గదా! సో, వాట్ వి హావ్ యెస్టర్‌డే డిస్కస్డ్ ఈస్ అసలు క్లౌడ్ అంటే ఏంటి? మనకి అజూర్ క్లౌడ్ వల్ల లేకపోతే అజూర్ డెవాప్స్ వల్ల ఎటువంటి జాబ్స్ ఒస్తాయి? మన కెరియర్ గోల్స్ ఏంటన్నది యెస్టర్‌డే మనం డిస్కస్ చేసుకున్నామండి. సో, ఇవాళ నేను ఒక శాంపుల్ డెమో ఇస్తాను. ఓకే. లైక్ హౌ ఎగ్జాక్ట్‌లీ మనం క్లౌడ్ ఎందుకు వాడుతున్నాం? ఎలా క్లౌడ్ మనకు యూసేజ్‌కొచ్చిందన్నది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇవాళ. ఓకే. సో, దట్స్ ఆల్ అబౌట్ ఇట్. సో, బిఫోర్ దట్ లెట్ మీ ఇంట్రొడ్యూస్ మైసెల్ఫ్. నా పేరు చందు అండి. నాకు టోటల్‌గా 8+ ఆఫ్ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది ఇన్ అజూర్ డెవాప్స్. నాకు అజూర్ డెవాప్స్ ఒకటే కాదు. నేను డిఫరెంట్ టెక్నాలజీస్ మీద ప్రీవియస్‌గా వర్క్ చేశాను. సో, దట్ ఈస్ నాకు మేజర్ ఎక్స్‌పర్ట్స్ వచ్చేసి ఐ యామ్ గుడ్ అట్ అజూర్ క్లౌడ్, అజూర్ అడ్మినిస్ట్రేటివ్ లెవెల్‌లో వర్క్ చేశాను. అట్ ద సేమ్ టైమ్ ఐయామ్ గుడ్ అట్ డేటా ఇంజినీర్. ఐయామ్ ఏ లైనక్స్ అడ్మినిస్ట్రేటర్. ఓకే. నేను బ్లాక్ చైన్ టెక్నాలజీస్ మీద అండ్ ఈటీఎల్ మీద అండ్ ఈవెన్ బిగ్ డేటా మీద కూడా ప్రీవియస్‌గా నేను ఎక్స్‌పీరియన్స్ ఉందన్నమాట. ఓకే. సో, కరెంట్‌గా నేను వర్క్ చేస్తుంది వన్ ఆఫ్ ద ఎంఎన్‌సి కంపెనీలో ఆర్కిటెక్చర్ కింద వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ కంటిన్యూ టుడే సెషన్ అండి. ఇవాళ సెషన్ వచ్చేసరికి వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్? ఓకే. సో, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? మనం ఇప్పుడు జవాబ్స్ గురించి నేర్చుకుంటున్నామంటే వాట్ ఈస్ ద బ్యాక్‌గ్రౌండ్ అన్నది తెలుసుకోవాలి కాబట్టి క్లౌడ్ కంప్యూటింగ్ అనేది బ్యాక్‌గ్రౌండ్ అనమాట అన్నిట్లికి. వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్? హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు డెవాప్స్ అండ్ హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు అవర్ టుడేస్ కోర్స్ అన్నది మనం క్లియర్‌గా తెలుసుకుందాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే మనం సింపుల్‌గా అర్థం చేసుకోవచ్చు. కంప్యూటర్స్ అని అర్థం చేసుకోవచ్చు. ఓకే. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే క్లౌడ్ కంప్యూటర్స్ అని అర్థం చేసుకోవచ్చనమాట. సో, అంటే క్లౌడ్ కంప్యూటర్స్ అంటే ఏంటి? క్లౌడ్ సర్వర్స్ అన్నమాట. సో, మనం ఏదైనా డిప్లాయ్ చేసి, ఏదైనా వర్క్ చేయాలి సర్వర్స్‌లో మన అప్లికేషన్స్ కావాలంటే, మనకి సర్వర్స్ కావాలి. దట్స్ ఎ బేసిక్ థంబ్ రూల్ అందరికీ తెలిసిన విషయమే. అది ఇన్ సింపుల్‌గా చెప్పాలంటే మనం ఏదైనా వెబ్‌సైట్‌ని మనం హిట్ చేస్తున్నామంటే బ్యాక్ ఎండ్‌గా సోర్స్ కోడ్ ఒక సర్వర్‌లో డిప్లాయ్ అవుతుందన్నమాట. ఆ సర్వర్స్ గురించి మనం దాన్ని కంప్యూటింగ్ అంటారు. ఓకే. ఆ కంప్యూటర్స్‌ని ప్రొవైడ్ చేసేది డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి. దట్స్ వన్ ఆఫ్ ద థింగ్ ఈస్ అజూర్ అన్నమాట. ఓకే. సో, మనం ఆ అజూర్ క్లౌడ్ గురించి నేర్చుకున్నాం. అంటే అజూర్ క్లౌడ్ అంటే ఏంటి? అజూర్ అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళ సర్వర్స్. మైక్రోసాఫ్ట్ వాళ్ళ సర్వర్స్‌ని తెలుసుకునేదే మన అజూర్ క్లౌడ్ కంప్యూటింగ్ అనమాట. ఇన్ సింపుల్. షార్ట్ అండ్ స్వీట్. సో, అసలు క్లౌడ్ కంప్యూటింగ్ మనకెట్లా వచ్చింది? మనం క్లౌడ్ కంప్యూటింగ్ ఎందుకు వాడుతున్నాం ఇప్పుడన్నది మన హిస్టరీ గురించి తెలుసుకుందాం ఫస్ట్. సో, బిఫోర్ 1960స్ నేను చెప్పబోయేది. ఓకే. ద స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఫ్యూ సాఫ్ట్‌వేర్ కంపెనీసే ఉండేవి. అంత గ్రోత్ లేదు. ఆ టైంలో ఏమైందంటే అన్ని కంపెనీస్ కూడా అప్లికేషన్స్ డెవలప్ చేసేవారండి. కానీ వాళ్ళ డెవలప్ చేసిన అప్లికేషన్స్ అన్నీ కూడా ఫిజికల్ సర్వర్స్‌లో డిప్లాయ్ చేసేవారనమాట. ఓకే. సో, క్లౌడ్ స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే ఫిజికల్ సర్వర్స్ అనేది అందరూ అనొచ్చు. ఫిజికల్ సర్వర్స్ సింపుల్‌గా మనం ఏం చెప్పుకోవచ్చంటే ఫిజికల్ సర్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అవర్ ల్యాప్‌టాప్స్ అనేసి అనుకోవచ్చు. ఓకే. సో, మీరు చూసారంటే ఫిజికల్ సర్వర్ ఎట్లా ఉంటుందంటే ఒక ఫిజికల్ హార్డ్‌వేర్ ఉంటుంది. విచ్ ఇంక్లూడ్స్ సీపీయూ, ర్యామ్, డిస్క్ ఉంటుంది. ఓకే. హార్డ్ డిస్క్. ఓకే. హార్డ్ డిస్క్ కాంబినేషన్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఆపరేషన్స్. హార్డ్ డిస్క్ మంచిగుంటే ఐఓ కూడా ప్రాపర్‌గా ఉంటుంది. దట్స్ అబౌట్ ద ఫిజికల్ హార్డ్‌వేర్. సో, ఫిజికల్ హార్డ్‌వేర్ అంటే మన కంప్యూటర్స్ సంబంధించిన యాస్ ఐ టోల్డ్ ర్యామ్, సీపీయూ అన్నీ కలిపి ఫిజికల్ హార్డ్‌వేర్ ఉంటాయి. దాంట్లో యాక్చువల్‌గా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఓఎస్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి డెఫినిట్‌గా. అంతే కదా! మన ఒక సర్వర్‌లో వర్క్ చేయాలి. మన ల్యాప్‌టాప్‌లో వర్క్ చేయాలంటే ఖచ్చితంగా ల్యాప్‌టాప్ ఒకటి ఉంటే సరిపోదు. హార్డ్‌వేర్ ఒకటే ఉంటే సరిపోదు. వి హావ్ టు ఇన్‌స్టాల్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్. సో, ఇన్ ఎర్లీ 1960s పీపుల్ యూజ్డ్ టు ఇన్‌స్టాల్ వన్ హార్డ్‌వేర్. ఓకే. వన్ హార్డ్‌వేర్ విల్ బి దేర్. అంటే ఫిజికల్ హార్డ్‌వేర్ దాని మీద ఆపరేటింగ్ సిస్టమ్ ఉండి, దాని మీద యాప్స్ డిప్లాయ్ చేసేవారన్నమాట. సింపుల్‌గా ఈ డయాగ్రామ్ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. సో, మీరిక్కడ చూసారంటే ఒక ఫిజికల్ సర్వర్ ఉంది. ఈ ఫిజికల్ సర్వర్‌లో అరౌండ్ సమ్ హార్డ్‌వేర్ డిస్క్రిప్షన్ ఇచ్చానిక్కడ. ఒక 500 సీపీయూ, 1 టీబీ ర్యామ్, అంటే 10 టీబీ డేటా డిస్క్ అని చెప్పి దిస్ ఈస్ ఎ ఫిజికల్ సర్వర్. ఔటర్ లేయర్ అంతా. సో, దాంట్లో ఏం చేస్తారంటే వన్ ఓఎస్ విల్ బి దేర్. ఆపరేటింగ్ సిస్టమ్ విల్ బి దేర్. ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న తర్వాత మనకి ఇక్కడ అప్లికేషన్స్ డిప్లాయ్ చేస్తారన్నమాట. లెట్స్ సే మన ఎగ్జాంపుల్‌లో ఏబీసీడీ.కామ్ అనుకుందాం. ఓకే. www.abcd.com ఈస్ అవర్ ఔట్‌పుట్. ఓకే. దిస్ ఇస్ ఎ వెబ్‌సైట్. ఎట్లా ఉంటుందంటే సింపుల్‌గా
యాక్చువల్లీ ఇయన్నీ మన అప్లికేషన్ రావాలంటే ఫస్ట్ మనకేం కావాలంటే సోర్స్ కోడ్ అనేది ఉండాలనమాట. సోర్స్ కోడ్ ఎవరు డెవలప్ చేస్తారంటే డెవలపర్స్. వి హావ్ ఏ లాట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే. దాంట్లో డాట్ నెట్టో లేకపోతే సి షార్పో, జావా ఏదైతే అది సోర్స్ కోడ్ యూజ్ చేసుకొని ఓకే. వాళ్ళు కోడ్ ఫస్ట్ రాసుకుంటారు. దే విల్ బి ప్లేసింగ్ సమ్‌వేర్. ఓకే. ఇప్పుడు కరెంట్ మార్కెట్‌లో అయితే మనం గిట్‌లో ప్లేస్ చేస్తాం సోర్స్ కోడ్ అంతా. లేకపోతే ప్రీవియస్‌గా డిఫరెంట్ ఓకే. అనదర్ ప్లేస్. సమ్ ప్లేస్‌లో కోడ్ అనేది పెట్టుకుంటారు. ఆ సోర్స్ కోడ్‌ని ఓకే. దే విల్ బి యాక్చువల్లీ డిప్లాయింగ్ ఇట్. వేర్ దే విల్ బి డిప్లాయిడ్ మనం చెప్పాను కదా ఆల్రెడీ. ఫిజికల్ సర్వర్, ఆపరేటింగ్ సిస్టమ్ దాంట్లో మన కోడ్ అనేది డిప్లాయ్ చేస్తారు. యూజింగ్ డిప్లాయ్‌మెంట్ మెథడ్ దే విల్ డిప్లాయిడ్ ఇన్ 2 ప్లేసెస్. వన్ ప్లేస్‌ని మనం ఏమంటామంటే ఇది డెవ్ అప్లికేషన్ అన్నాను. దీన్నేమో ప్రొడక్షన్ అప్లికేషన్ అన్నానన్నమాట. రెండిట్లకి డిఫరెంట్ సోర్స్ కోడ్ ఉంటుంది. యూజింగ్ డిప్లాయ్‌మెంట్ మెథడ్ దే విల్ డిప్లాయ్. దట్స్ ఇట్ అండి సర్వర్. ఫిజికల్ సర్వర్‌లో ఇంతే వాళ్ళు వర్క్ చేసేది. ఏం చేస్తారు? ఒక హార్డ్‌వేర్ ఉంటుందండి. హార్డ్‌వేర్‌లో ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేసుకొని అప్లికేషన్స్‌ని సోర్స్ కోడ్ ఆల్రెడీ డెవలపర్స్ రాస్తారు. సమ్ ఆపరేషన్స్ టీమ్ వాళ్ళు కోడ్ డిప్లాయ్ చేసుకుంటారు. వెరీ సింపుల్ ప్రాసెస్ అండ్ వెరీ ఈజీ ప్రాసెస్ అండ్ వెరీ కన్వీనియంట్ టు ఎవ్రీవన్. కానీ ఫిజికల్ సర్వర్స్ యూజ్ చేసినప్పుడు దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిసడ్వాంటేజెస్, లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేది కంపెనీస్‌కొచ్చాయి. సో లెట్స్ అండర్‌స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వన్ బై వన్. ఓకే. ఫిజికల్ సర్వర్స్‌లో మేజర్‌గా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. బట్ అడ్వాంటేజెస్ కూడా కొన్ని ఉన్నాయి. లెట్స్ అండర్‌స్టాండ్ దెమ్. ఓకే. ప్రోస్ అంటే అడ్వాంటేజెస్. సో వాట్ ఆర్ ఆల్ ద అడ్వాంటేజెస్? ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే త్రూ ఔట్ ద ఇయర్ ఓకే. ఈ యొక్క ఇంటర్నల్ ఐటీ టీమ్ ఎవరైతే ఇంటర్నల్ కంపెనీకి ఉంటారో వాళ్ళకి ఐటీ టీమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఫిజికల్ సర్వర్ యాక్సెస్ ఉంటుంది డైరెక్ట్‌గా. ఓకే. దే హావ్ ఎ డైరెక్ట్ యాక్సెస్ టు ద ఫిజికల్ సర్వర్. ఆ ఫిజికల్ సర్వర్ అంటే వాళ్ళ పర్టిక్యులర్ ఆఫీస్‌లోనే సర్వర్స్ ఉంటాయి. సో, ఇఫ్ ఎనీ మిషన్ క్రిటికల్ ఆపరేషన్స్ ఏమైనా ఉంటే ఫర్ సపోజ్ అంటిల్ అన్‌లెస్ మనం డైరెక్ట్‌గా రీబూట్ చేస్తే గాని ఇష్యూ ఫిక్స్ అవ్వదు. లేకపోతే చాలా కమ్ ఏ సీపీయూ మెమరీ ఏది ఎక్కువైపోయింది. మనం మాన్యుయల్‌గా ఎళ్లి దాన్ని చేంజ్ చేయాలి. అటువంటి ఇష్యూస్ ఏమైనా వస్తే ఓకే. డైరెక్ట్‌గా ఐటీ టీమ్ డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. దే విల్ గో అండ్ చేంజ్ ఇట్. ఓకే. ఈవెన్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ అన్నిటిని కూడా డైరెక్ట్‌గా యాక్సెస్ చేయగలరు. డైరెక్ట్‌గా చేంజ్ చేయొచ్చు. దట్ ఈస్ ద ఫస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఫిజికల్ సర్వర్. నౌ సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే అగైన్ సెకండ్ అడ్వాంటేజ్ ఆల్సో సేమ్. ఫిజికల్ సర్వర్స్ అనేది ఆన్ సైట్‌లో ఉంటాయి. అంటే ఎక్కడ కంపెనీ ఉందో ఫర్ ఎగ్జాంపుల్ బెంగుళూరు అనుకుంటే బెంగుళూరులో ఏ కంపెనీ ఉందో అక్కడే వాళ్ళ సర్వర్స్ ఉంటాయి కాబట్టి క్లోజ్ మానిటరింగ్ కెన్ బి పాసిబుల్. ఓకే. డైరెక్ట్‌గా మనం మానిటర్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. థర్డ్ వన్ ఈస్ కస్టమైజేషన్. ఓకే. సమ్‌టైమ్స్ బేస్డ్ ఆన్ ద కంపెనీ రిక్వైర్మెంట్ బట్టి ఆ ఫిజికల్ సర్వర్‌ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకే. లైక్ డిస్క్ సెపరేషనో పార్టిషన్స్ లేకపోతే ఏదైనా అవ్వచ్చు. వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి పార్టిషన్ గాని, కస్టమైజేషన్ చేసుకోవడం గాని ఫిజికల్ సర్వర్స్ ఉన్నప్పుడు కంపెనీస్‌కి అనేది చాలా ఈజీగా వర్కౌట్ అయ్యాయి. సో దోస్ ఆర్ ఆల్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఫిజికల్ సర్వర్. నౌ డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటే చాలా ఉన్నాయండి. ఫస్ట్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే ద మెయింటెనెన్స్ యాక్టివిటీ. ఓకే. ఒక సర్వర్స్ ఓకే. నేను మీకు చాలా పెద్ద సర్వర్ అని చెప్పాను. 500 సీపీయూ 1 టీబీ అంటే పెద్ద సర్వర్సే. ఓకే. లేకపోతే కాంబినేషన్ ఆఫ్ సర్వర్స్ ఏదైతే ఉన్నాయో అవి. సో అవి అన్నిటిని మెయింటైన్ చేయాలి కదా ఫస్ట్. కంటిన్యూయస్ పవర్ సప్లై ఇంపార్టెంటు. ఏసీ ఓకే. కూలింగ్ ఎఫెక్ట్ ఈస్ ఇంపార్టెంటు. కూలింగ్ ఎఫెక్ట్ లేకపోతే సర్వర్స్ ఓవర్ హీట్ అయిపోయి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ థర్డ్ వన్ వి హావ్ ఐ మీన్ హార్డ్‌వేర్ ఫెయిల్యూర్స్ అండ్ నెట్వర్క్. ఓకే. నెట్వర్క్ షుడ్ బి కంటిన్యూయస్‌లీ నెట్వర్క్ షుడ్ బి ఆల్సో బి దేర్. సో ఈ 3 ఇష్యూస్ అనేది మెయింటైన్ చేయాలంటే కంపెనీ డైరెక్ట్ మెయింటైన్ చేసుకోవాల్సొస్తది. ఇఫ్ ఇట్ ఈస్ ఎన్ ఫిజికల్ సర్వర్. సో దట్ ఈస్ ఏ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్‌ట్రా బర్డెన్. ఓకే. ఎక్స్‌ట్రా స్టాఫ్‌ని హైర్ చేసుకోవాలి. దానికి కావాల్సిన స్పెషలిస్ట్‌లు హ్యాండిల్ చేసుకోవాలి. ఏసీ, కూలింగ్ పెట్టుకోవాలి. అన్నిట్లికి ఎక్స్‌ట్రా చార్జ్ వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఏమైనా ఇష్యూస్ వస్తే ఇమ్మీడియేట్‌గా వీళ్ళే రెస్పాన్సిబుల్ అన్నమాట. ఓకే. దే కాంట్ బ్లేమ్ ఆన్ ఎనీ అదర్ కంపెనీ బికాస్ ఫిజికల్ సర్వర్స్ కంపెనీ వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. దట్ ఈస్ ద ఫస్ట్ డిసడ్వాంటేజెస్. మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువవుతుంది. ఓకే. సెకండ్ అనేది ఇంటర్నల్ ఐటీ టీమ్ అనేది ఇక్కడ మీకు ఏదైతే అడ్వాంటేజ్ చెప్పానో, అదే ఇక్కడ డిసడ్వాంటేజ్ అన్నమాట. ఇక్కడ ఏం అడ్వాంటేజ్ చెప్పాను? ఫిజికల్ సర్వర్స్‌కి డైరెక్ట్ యాక్సెస్ ఉంది. ఓకే. ఫిజికల్ సర్వర్స్‌కి డైరెక్ట్ ఐటీ టీమ్ యాక్సెస్ ఉంది అని చెప్తున్నాను. వన్ సెకండ్ గైస్.
సారీ గైస్. ఓకే. సో నీకు సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నానంటే ఇంటర్నల్ ఐటీ టీమ్కి ఓకే రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద సెటప్ అంటాను. అంటే ఎట్లాగంటే మీకు ఇక్కడ ఏదైతే అడ్వాంటేజ్ చెప్పానో అదే డిసడ్వాంటేజ్. ఓకే. ఇక్కడ ఏమి చెప్తున్నాను, ఫిజికల్ సర్వర్ డైరెక్ట్ యాక్సెస్ అయ్యి ఐటీ టీమ్కి ఉందన్నాను. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఐటీ టీమ్ డైరెక్ట్ యాక్సెస్ ఉంది. ఓకే, వెరీ గుడ్. ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ కంపెనీస్ మిడ్ రేంజ్ కంపెనీస్ ఉంటాయి, సమ్ కంపెనీస్ వెరీ హై కంపెనీస్ ఉంటాయి. బిగ్ కంపెనీస్ ఓకే, ఓకే, ఎంఎన్సీ కంపెనీస్ ఆర్ ఓకే. బట్ స్మాల్ కంపెనీస్ స్టార్ట్అప్స్ అన్నప్పుడు ఓకే ఐటీ టీమ్ అంటే హైర్డ్ అంటే స్కిల్డ్ ప్రొఫెషనల్స్ని ఈవెన్ మిడ్ రేంజ్ కంపెనీ వాళ్ళు కూడా హైర్ చేసుకోవాలి, రైట్? ఈవెన్ మిడ్ రేంజ్ కంపెనీస్ కూడా స్కిల్డ్ ప్రొఫెషనల్ హ్యాండిల్ చేసుకోవాలి. ఓకే, ఎంఎన్సీ కంపెనీలు ఏదైతే ఖర్చు పెడుతున్నారో ఐటీ టీంకి సంబంధించింది సేమ్ ఖర్చు ఈవెన్ మిడ్ రేంజ్ వాళ్ళు కూడా చేయాలి. ఓకే, ఆర్ స్మాల్ స్టార్ట్అప్స్ కానీ మిడ్ రేంజ్ వాళ్ళు కూడా చేయాలి. దట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్ బికాస్ ఈ కాస్ట్ ఐటీ టీమ్ కాస్ట్ ఎక్కువ అయిపోతే ఆటోమేటిక్గా స్టార్ట్అప్స్ అనేది రావడం తగ్గుతాయి. సో దట్ ఈస్ ద అనదర్ డిసడ్వాంటేజ్. ఓకే, అండ్ ఏదైనా ఇష్యూ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చేసి సర్వరే పాడైపోయిందంటే ఇంటర్నల్ టీమ్ మాత్రమే చేసుకోవాలి, ఎవ్వరు కూడా వాళ్ళకి హెల్ప్ చేయరు. ఓకే, బట్ వేర్ ఇన్ హైపర్ విఆర్ విర్చువలైజేషన్స్లో కానీ క్లౌడ్లో కానీ మనకి సపోర్ట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, దట్స్ వాట్ అబౌట్ ఇట్. అండ్ థర్డ్ వన్ ఈజ్ యాజ్ ఎ టోల్డ్, మనం కంటిన్యూస్ మానిటరింగ్ చేయాలన్నా అన్నిటికీ కూడా ఓకే ఎక్స్ట్రా స్టాఫ్ని తెచ్చుకోవడం అన్నిటికీ కూడా ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. ఫిజికల్ సర్వర్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ గైస్. ఓకే, ఎందుకంటే ఇట్స్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, ఎవ్రీథింగ్ హ్యాస్ టు డన్ బై ద కంపెనీ ఓన్లీ. దట్ ఈస్ ద థర్డ్ ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం అనేది దిస్ ఈజ్ ఆల్సో అనదర్ బిగ్గర్ ప్రాబ్లం. మీరు సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్తాను. మీరు ఇక్కడ చూసారంటే నేను ఏం చెప్పానంటే 10 TB డిస్క్ అన్నాను. దిస్ ఈజ్ వెరీ బిగ్గర్ డిస్క్. ఓకే, ఇంత స్టోరేజ్ చాలా ఎక్కువ. బట్ వాట్ ఇఫ్ ద అప్లికేషన్ ఈజ్ వెరీ బిగ్గర్. ఓకే, 10 TB డిస్క్ కూడా ఫిల్ అయిపోయింది. అప్పుడు ఏం చేయాలి, యాక్చువల్లీ మనం 20 TB డిస్క్ని అటాచ్ చేయాలి. సో 20 TB డిస్క్ని అటాచ్ చేస్తే ఓకే 20 TB డిస్క్ని అటాచ్ చేస్తే వాట్ అబౌట్ ద 10 TB డిస్క్ డేటా? ఓకే, 10 TB సారీ 10 TB డిస్క్ డేటా అనేది మనం లాస్ అవుతాం కదా. అప్పుడు ఏం చేయాలి, కంపెనీ వాళ్ళు ఆ 10 TB డిస్క్ డేటా బ్యాకప్ తీసుకుని దాన్ని కొత్త డిస్క్లో మూవ్ చేసి ఆ తర్వాత యూస్ చేసుకోవాల్సి వస్తుంది. దట్ ఈస్ ఎ వెరీ బిగ్ ప్రాసెస్ అండ్ టైం టేకింగ్ ప్రాసెస్ కూడా. ఆ టైం అంటారు ఏమంటారంటే మెయింటెనెన్స్ యాక్టివిటీ అంటారు. మెయింటెనెన్స్ యాక్టివిటీ చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది. అప్పుడు ఖచ్చితంగా అప్లికేషన్స్ అనేది డౌన్ అయిపోయి ఉంటాయి అనమాట. ఇఫ్ అప్లికేషన్ ఇస్ డౌన్ డెఫినెట్గా ఏమొస్తుంది, ఆ కంపెనీకి లాస్ అనేది వస్తుంది అనమాట. అందువల్ల దిస్ ఈస్ అనదర్ ఛాలెంజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఫిజికల్ సర్వర్స్. ఓకే, అండ్ ఆఫ్ కోర్స్ ఫిజికల్ సర్వర్స్కి ఎక్కడైతే ఆఫీస్ ఉందో అక్కడ సెపరేట్ స్పేస్ కావాలని చెప్పాను. అంటే దాని మీనింగ్ ఏంటి, ఒక సెపరేట్ క్యాబిన్ కానీ లేకపోతే సెపరేట్ బిల్డింగ్ కానీ కన్స్ట్రక్ట్ చేయాలి. దట్ ఈస్ ఆల్సో కాస్ట్ టు ద కంపెనీ. సో దీస్ ఆర్ ఆల్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫిజికల్ సర్వర్. అపార్ట్ ఫ్రమ్ వన్ మోర్ డిసడ్వాంటేజ్ అంటే ఫిజికల్ సర్వర్స్ యూస్ చేస్తే వీ విల్ బి స్టాండింగ్ ఆన్ సింగిల్ లెగ్ అనమాట. వాట్ ఈస్ దట్ మీన్? ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఏ హైదరాబాద్ మాదాపూర్లో మీ కంపెనీ స్టార్ట్ చేశారు. ఓకే, హైదరాబాద్లో మాదాపూర్లో కంపెనీ గుడ్ వర్క్ అవుతుంది, మీరు ఫిజికల్ సర్వర్స్ అనేది స్టే చేశారు. లెట్స్ ఏ మాదాపూర్లో ఫ్లడ్ వచ్చిందో లేకపోతే సమ్ హెవీ రెయిన్స్ వల్ల పవర్ షార్టేజ్, ఓకే, లేకపోతే యునో నెట్వర్క్ షార్టేజ్ అట్లా వచ్చాయి ప్రాబ్లమ్స్. మీకే మాదాపూర్లో మీ కంపెనీకి కాదు, ఎవ్రీ వన్ హ్యాస్ సేమ్ ప్రాబ్లం. అప్పుడు ఏమవుతుంది, సర్వర్స్కి నెట్వర్క్ ఉండదు, పవర్ ఉండదు, యూనో సమ్ టైమ్స్ బిల్డింగే ప్రాబ్లం వచ్చేస్తుంది, లేకపోతే సర్వర్స్ కొలాప్స్ అయిపోయినాయి. ఎవ్రీథింగ్ ఈస్ గాన్, యువర్ అప్లికేషన్ ఈస్ గాన్, యువర్ కంపెనీ, యువర్ బిజినెస్, ఎవ్రీథింగ్ ఈస్ గాన్. కానీ సింపుల్ కండిషన్, సింపుల్ ఇష్యూ వల్ల ఓకే మొత్తం ఎవ్రీథింగ్ అనేది ప్రాబ్లం అవుతుంది. అంటే మనం ఒక పర్టికులర్ ప్లేస్లో ఒక సింగిల్ లెగ్లో మనం వర్క్ చేస్తున్నాము అని అర్థం అనమాట. సో దిస్ ఈస్ ద అనదర్ ప్రాబ్లం ఇఫ్ వీఆర్ గోయింగ్ వర్క్ ద ఫిజికల్ సర్వర్స్ అండి. ఓకే, సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నా కానీ బిఫోర్ 1960s కంపెనీస్కి వేరే చాయిస్ లేదు. డెఫినెట్లీ దే హ్యావ్ టు ఆప్ట్ ఫర్ ఫిజికల్ సర్వర్స్, ఎందుకంటే అప్పుడు వేరే టెక్నాలజీ లేదనమాట. ఓకే, సో ఇష్యూస్ అన్నీ రిజాల్వ్ చేస్తూ, అంటే ఆల్మోస్ట్ అన్నీ కాదు, సమ్ ఆఫ్ ద ఇష్యూస్ రిజాల్వ్ చేస్తూ ఓకే 1960sలో ఒక కంపెనీ వాళ్ళు ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు, దట్ ఈజ్ విర్చువలైజేషన్ గైస్. ఓకే, ఆ కంపెనీ ఏంటంటే IBM వాళ్ళు తీసుకొచ్చారు ఇది ప్రోడక్ట్ని ఆర్ సాఫ్ట్వేర్ని in 1960s called virtualization.
సో వెర్చువలైజేషన్ వల్ల యూజ్ ఏంటి? ఓకే. వెర్చువలైజేషన్ వల్ల యూజ్ ఏంటి? అండ్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ వెర్చువలైజేషన్ అన్నది మనం క్లియర్‌గా తెలుసుకుందాం. ఓకే. అండ్ బిలీవ్ మీ వెర్చువలైజేషన్ టిల్ రూల్ ద వరల్డ్ బిఫోర్ క్లౌడ్ కమ్స్. ఓకే. క్లౌడ్ వచ్చేంత వరకు కూడా ప్రపంచాన్ని ఈ వెర్చువలైజేషనే రూల్ చేసింది. ఇప్పటికి కూడా సమ్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ యూజింగ్ వెర్చువలైజేషన్ ఓన్లీ. ఓకే. వాళ్ళు ఎవరైతే కంపెనీ క్లౌడ్‌కి మూవ్ అవ్వలేదో కంపెనీస్, వాళ్ళు స్టిల్ వెర్చువలైజేషన్ మాత్రమే వాడుతున్నారనమాట. నౌ వెర్చువలైజేషన్‌లో ఎట్లా ఉంటుందంటే, దిస్ ఈస్ ద కంప్లీట్ డయాగ్రామ్ అని అనొచ్చు. వెర్చువలైజేషన్‌లో కూడా ఫిజికల్ సర్వర్సే ఉంటాయి. ఓకే. వెర్చువలైజేషన్‌లో కూడా ఫిజికల్ సర్వర్సే ఉంటాయి. ఫిజికల్ సర్వర్స్ ఆన్ టాప్ ఆఫ్ ఫిజికల్ సర్వర్స్, అంటే ఫిజికల్ సర్వర్‌లో ఆఫ్‌కోర్స్ హార్డ్‌వేర్ అంతా ఉంటుంది కదా! సీపీయూ, రామ్, డిస్క్ అంతా ఉంటుంది. దాని మీద ఆపరేటింగ్ సిస్టమ్, ఆఫ్‌కోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ డయాగ్రామ్ లేదు. ఆన్ టాప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏముంటుందంటే హైపర్ విజర్. ఓకే. దిస్ ఈస్ ఏ వెర్చువలైజేషన్ సాఫ్ట్‌వేర్ అన్నమాట. ఓకే. దిస్ ఈస్ నథింగ్ బట్ ఎ వెర్చువలైజేషన్ సాఫ్ట్‌వేర్. సో ఈ వెర్చువలైజేషన్ సాఫ్ట్‌వేర్ వల్ల యూజ్ ఏంటంటే, నేను లెట్స్ సే నా ఫిజికల్ సర్వర్ 500 సీపీయూ, ఓకే, 1 టీబీ ర్యామ్ అన్న పెద్ద బిగ్ సర్వర్ ఉంది నా దగ్గర. ఓకే. దీన్ని నేను ఏం చేస్తానంటే, ఓకే, నా సర్వర్‌ని స్మాలర్ చంక్స్ కింద క్రియేట్ చేస్తాను. స్మాల్ చంక్స్ అంటే ఏంటి? ఓకే. ఇప్పుడు నా దగ్గర 500 సీపీయూ అన్నాను కదా! 1 సీపీయూతో ఒక సర్వర్ క్రియేట్ చేస్తాను. 2 సీపీయూతో అనదర్ సర్వర్. 4 సీపీయూతో అనదర్ సర్వర్. ఓకే. యూజింగ్ వెర్చువలైజేషన్ ఏం చేస్తామంటే, మనం బిగ్ సర్వర్‌ని స్మాల్ సర్వర్స్ కింద సెపరేట్ చేయొచ్చు. ఓకే. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ హైపర్విజన్. అండ్ వాట్ ఈస్ ద అడ్వాంటేజ్? హౌ ఎగ్జాక్ట్‌లీ ఇట్ వర్క్స్? లెట్స్ గో విత్ ద నెక్స్ట్ డయాగ్రామ్ అండ్ అండర్స్టాండ్, అండ్ ఐల్ ఎక్స్‌ప్లెయిన్ వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ అబౌట్ దిస్. ఓకే. లెట్స్ సే దిస్ ఈస్ ఎ ఫిజికల్ సర్వర్. ఈ ఫిజికల్ సర్వర్ ఏమొచ్చిందంటే, నేను ఏం చెప్తున్నాను, 500 సీపీయూ, 1 టీబీ ర్యామ్ అండ్ 10 టీబీ డేటా డిస్క్. దిస్ ఈస్ మై ఫిజికల్ సర్వర్. ఆ ఫిజికల్ సర్వర్‌లో ఆఫ్‌కోర్స్ నెక్స్ట్ 100% కావాల్సింది ఓఎస్ఏ. ఓకే. లెట్స్ సే నేను విండోస్ ఆపరేటింగ్ సిస్టమే ఇన్‌స్టాల్ చేశాను ఆ ఫిజికల్ సర్వర్‌లో. దాని తర్వాత నేను చేసేదేంటంటే, ఒక వెర్చువలైజేషన్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేస్తామనమాట. ఓకే. ఎక్కడ ఇన్‌స్టాల్ చేస్తాం? ఫిజికల్ సర్వర్‌లో ఇన్‌స్టాల్ చేస్తాం. ఓకే. ఫిజికల్ సర్వర్‌లో వెర్చువలైజేషన్ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేస్తాం. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, ఓకే, నేను చెప్పిందేంటి, 500 సీపీయూ, 1 టీబీ అన్నాను కదా! నేను దీన్ని స్మాలర్ చంక్స్ అంటే వీఎమ్స్ కింద ఈ హైపర్ వీక్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. నేను వీఎం1, వీఎం2 అన్నాను. ఈ వీఎం2 ఎంతంటే, వీఎం1 ఎంతంటే లెట్స్ సే 2 సీపీయూ, ఓకే, 4 జీబీ ర్యామ్. వీఎం2 ఎంతంటే లెట్స్ సే 4 సీపీయూ అండ్ 8 జీబీ ర్యామ్. అంటే పెద్ద సర్వర్‌ని చిన్న సర్వర్‌ల కింద ఆర్ మల్టిపుల్ సర్వర్‌ల కింద మనం డివైడ్ చేసుకోగలుగుతున్నాం యూజింగ్ వెర్చువలైజేషన్. ఓకే. సో ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత, ఓకే, నార్మల్‌గా ఏం చేస్తారంటే ప్రాసెస్‌లో సేమ్ ప్రాసెసే. ఏ ఫిజికల్ సర్వర్‌లో ఏం చేస్తారో సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో కోడ్ ఉంటుంది. ఓకే. డెవ్ సోర్స్ కోడ్ ఉంటుంది. ఆ డిప్లాయ్‌మెంట్ తోట వీఎం1లో, ఓకే, డెవ్ కోడ్ డిప్లాయ్ చేస్తారు. డెవ్ యూఆర్ఎల్ వస్తుంది. వీఎం2లో ప్రాడ్ కోడ్ డిప్లాయ్ చేస్తారు. ప్రాడ్ యూఆర్ఎల్ వస్తుంది. ఓకే. నేను ఏబీసీడీ.కామ్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఇక్కడ అంతే. ఓకే. వాట్ ఆర్ ఆల్ ది అడ్వాంటేజెస్? ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే లో కాస్ట్. ఎందుకు లో కాస్ట్? ఈ వెర్చువలైజేషన్ కాన్సెప్ట్ వచ్చేసరికి, ఓకే, వెర్చువలైజేషన్ కాన్సెప్ట్ వచ్చేసరికి దిస్ విల్ బి మెయింటైన్డ్ బై థర్డ్ పార్టీ కంపెనీస్. ఓకే. సో వెర్చువలైజేషన్ కంపెనీస్ అని మీరు వినే ఉంటారు. కొన్ని కంపెనీస్ ఇది సర్వీస్‌ని ప్రొవైడ్ చేస్తదనమాట. ఓకే. కొన్ని కంపెనీస్‌ని సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. అంటే ఆ కంపెనీస్ డైరెక్ట్‌గా, ఓకే, ఏదైతే మనం పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌కి వీఎమ్స్‌ని ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు బ్యాక్ ఎండ్‌గా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతారు. బట్ కొన్ని కంపెనీస్ ఏం చేస్తారు, ఈ వీఎమ్స్‌ని కంప్లీట్‌గా హ్యాండిల్ చేస్తారు. దీంట్లో, ఓకే, ఆ కంపెనీ ఏదైతే థర్డ్ పార్టీ కంపెనీ ఉందో, వాళ్ళు ఫిజికల్ సర్వర్ మెయింటెనెన్స్ యాక్టివిటీ అంతా చూసుకుంటారు. ఓకే. ఫిజికల్ సర్వర్ మెయింటెనెన్స్ యాక్టివిటీ అంటే నెట్వర్క్, కూలింగ్, ఐ మీన్ ఏసీ అండ్ పవర్ అండ్ ఆఫ్ కోర్స్ సెక్యూరిటీ, ఇంకా చాలా ఉంటాయి కదా! ప్రతి మెయింటెనెన్స్ కూడా థర్డ్ పార్టీ కంపెనీస్ అనేది చూసుకుంటాయి. సో అందువల్ల ఏమవుతుంది, మేము ప్రస్తుతానికి ఏదైతే కంపెనీ ఉందో సాఫ్ట్‌వేర్ కంపెనీ, వాళ్ళకి డెఫినిట్‌గా బడ్జెట్ అనేది తగ్గుతుంది. ఓకే. మెయింటెనెన్స్ వాళ్ళు చూసుకోవసరం లేదు కాబట్టి. దట్ ఈస్ ద ఫస్ట్ ఇష్యూ. ఓకే. కంపేర్ టు ఫిజికల్ సర్వర్,
విర్చువలైజేషన్లో కాస్ట్ అనేది తక్కువ. ఓకే. సెకండ్ ఇష్యూ ఏంటంటే, సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఓకే, ఇక్కడ మనకి థర్డ్ పార్టీ కంపెనీ అని చెప్పాను కదా, వాళ్ళ దగ్గర డెఫినెట్గా స్కిల్డ్ వర్కర్స్ ఉంటారు. ఓకే. దాన్ని మనం ఏమని చెప్తామంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సపోర్ట్ అని చెప్తాం. ఓకే. వాళ్ళ దగ్గర స్కిల్డ్ వర్కర్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా సెటప్ చేయాలి. ఓకే. సమ్ అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి విచ్ ఇస్ నాట్ వీఆర్ నాట్ ఏబుల్ టు డూ. ఓకే. కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి, లేకపోతే ఏదో డిప్లాయ్మెంట్ చేయాలి. ఓకే. కరెంట్ కంపెనీ ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీ మనం వర్క్ చేస్తున్నామో దాంట్లో మనం డిప్లాయ్ చేయలేకపోతున్నాం, సమ్ ఎర్రర్స్ వస్తున్నాయి. ఇలా అన్నీ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వీ కెన్ టేక్ ద థర్డ్ పార్టీ కంపెనీ హెల్ప్. ఎందుకంటే ఈ విఎమ్స్ అనేది మెయింటైన్ చేస్తుంది ఎవరు? థర్డ్ పార్టీ కంపెనీ వాళ్ళు. సో వీ కెన్ టేక్ హెల్ప్. దట్ డజంట్ మీన్ వాళ్ళే కంప్లీట్ చేస్తారని కాదు. ఓకే. సమ్ మేజర్ క్రిటికల్, ఓకే, ఎర్రర్స్లో కానీ ఇష్యూస్లో కానీ వీ కెన్ యాక్చువల్లీ సీక్ ద థర్డ్ పార్టీ హెల్ప్. ఇక్కడ వచ్చేసరికి హెల్ప్ అనేది మనకి బయట నుంచి దొరుకుతుంది. అండ్ ఇంటర్నల్ టీమ్, ఓకే, బికాజ్ నేను చెప్తున్నానంటే ఏంటి, మనం థర్డ్ పార్టీ టీమ్ అంటే థర్డ్ పార్టీ కంపెనీ దగ్గర నుంచి సర్వర్స్ తెచ్చుకుంటున్నామంటే ఇంటర్నల్గా ఐటీ టీమ్ రిక్వైర్మెంట్ అంత ఎక్కువ ఉండదు కదా. ఇట్ కెన్ ఎలిమినేట్ ద ఇంటర్నల్ ఐటీ టీమ్. ఓకే. ఇంటర్నల్ ఐటీ టీమ్ ఎక్కువ మంది లేకుండా సో ఫర్ ఎగ్జాంపుల్ 10 మెంబర్స్ ఉండాల్సిన వాళ్ళు ఓన్లీ 2 మెంబర్స్. ఓకే. 15 మెంబర్స్ ఉండవలసిన ఓన్లీ 3 మెంబర్స్. అలాగా ఇంటర్నల్ ఐటీ టీమ్ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు అనమాట. సో అప్పుడు ఏం చేస్తుంది, డెఫినెట్గా కంపెనీ కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది. అండ్ దే కెన్ యాక్చువల్లీ బడ్జెట్ తక్కువైనప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ ప్రాఫిట్స్ కూడా మంచిగా ఉంటాయి కదా. సో దట్ ఈస్ ద అనదర్ అడ్వాంటేజ్. ఓకే. సో వై దిస్ ఈస్ ఇంపార్టెంట్? ఫస్ట్ మెయింటెనెన్స్ కంపెనీ చూసుకోవసరం లేదు. సెకండ్, ఫస్ట్ ఏంటంటే మెయింటెనెన్స్ కంపెనీ చూసుకోవసరం లేదు. సెకండ్ ఏంటంటే ఏదైనా హెల్ప్ కావాలంటే త్రూ సపోర్ట్ కంపెనీస్కి దొరుకుతుంది. థర్డ్ వన్ ఏంటంటే ఇట్ డెఫినెట్లీ ఎలిమినేట్స్ ద ఇంటర్నల్ ఐటీ టీమ్. ఇది కూడా కాస్ట్ సంబంధించిందేనండి. ఓకే. దీస్ ఆర్ ఆల్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఫిజికల్ విర్చువలైజేషన్. విర్చువల్ సర్వర్లో ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ అని చెప్పుకోవచ్చు. బట్ దెర్ ఆర్ సమ్ డిసడ్వాంటేజెస్ ఆల్సో. ఓకే. ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఏమంటారంటే, మీరు అడ్వాంటేజెస్ చెప్తున్నారు, డిసడ్వాంటేజెస్ కూడా అదే చెప్తానని చెప్తున్నారు. ఓకే. ఇది ఏంటంటే ఇక్కడ మనకి ఏంటి హెల్ప్ దొరుకుతుంది అన్నాను కదా, సపోర్ట్ దొరుకుతుందని చెప్పాను కదా. ఇక్కడ సపోర్ట్ దొరుకుతుంది, బట్ వెరీ గుడ్, వెరీ వెల్ డన్. బట్ సపోర్ట్ ఇచ్చి కంపెనీస్ దగ్గర స్కిల్డ్ వర్కర్స్ లేకపోతే, ఓకే, ఎవరైతే మనం సపోర్ట్ ఇస్తున్నారో విర్చువలైజేషన్ కంపెనీస్ దగ్గర స్కిల్డ్ వర్కర్స్ లేకపోతే డెఫినెట్లీ ప్రాబ్లమే. ఎందుకంటే వాళ్ళ దగ్గర స్కిల్డ్ వర్కర్స్ ఉంటేనే, సారీ, ఓకే గైస్, ఓకే, వాళ్ళ దగ్గర స్కిల్డ్ వర్కర్స్ ఉంటేనే మనకి సపోర్ట్ చేయగలరు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ దగ్గర స్కిల్డ్ వర్కర్స్ లేకపోతే ఫిజికల్ సర్వర్స్ కంపెనీస్ దగ్గర ఉండవు కదా. ఫిజికల్ సర్వర్స్ కంపెనీస్ దగ్గర లేకపోతే డెఫినెట్గా, ఓకే, కొన్ని ఇష్యూస్ అనేది మనకి మనం మిషన్ క్రిటికల్ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అది డైరెక్ట్ కంపెనీస్ హ్యాండిల్ చేయలేవు అనమాట. అందువల్ల డెఫినెట్గా స్కిల్డ్ వర్కర్స్ కావాలి. సో దట్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ద అగ్రిమెంట్స్. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీకి దేర్ ఓన్ అగ్రిమెంట్స్ ఉంటాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 2 అగ్రిమెంట్స్ కూడా మ్యాచ్ అవ్వట్లేదు అన్న సిచ్యువేషన్స్లో వెండర్, అంటే ఎవరైతే థర్డ్ పార్టీ అని చెప్పాను కదా ఇప్పటి వరకు, వాళ్ళని వెండార్స్ అంటారు. వెండార్స్ కంపెనీ 2 అగ్రిమెంట్లో డిఫరెంట్ ఉన్నప్పుడు చేంజ్ చేసుకోవడం, లైక్ యాజ్ పర్ ద మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్ ఇది కొన్ని ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తారు. దట్ ఈస్ ద సెకండ్ ఇష్యూ ఇన్ ద విర్చువలైజేషన్. అండ్ థర్డ్ వన్ ఈస్, ఓకే, అఫ్ కోర్స్ దిస్ ఈస్ అ డెఫినెట్లీ నోన్ థింగ్. ఫిజికల్ సర్వర్లో ఫిజికల్గా సర్వర్ కంపెనీ దగ్గరే ఉంటుంది. విర్చువలైజేషన్లో వెండార్స్ హ్యాండిల్ చేస్తారు కాబట్టి ఈ సిచ్యువేషన్స్లో ఫిజికల్గా యూనో కంప్యూటర్స్ అనేది కంపెనీ దగ్గర ఉండవు. డెఫినెట్గా దెర్ ఇస్ ఏ మిషన్ క్రిటికల్ ఇష్యూస్ ఏమైనా వస్తే మనం దాన్ని హ్యాండిల్ చేయలేమన్నమాట డైరెక్ట్గా వితౌట్ దేర్ సపోర్ట్. ఓకే. వితౌట్ వెండర్ సపోర్ట్ మనం హ్యాండిల్ చేయలేం. దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ విర్చువలైజేషన్. బట్ మేజర్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎందుకంటే కాస్ట్ మంచి దొరుకుతుంది, అండ్ ఇంటర్నల్ ఐటీ టీమ్ని ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ డెఫినెట్గా ఈవెన్ థర్డ్ పార్టీ ఉన్నారు వెండర్ అంటే వాళ్ళకి డెఫినెట్గా స్కిల్డ్ వర్కర్స్ని హైర్ చేసుకుంటారండి. ఎందుకంటే దే హ్యావ్ టు సపోర్ట్ టు మల్టిపుల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కాబట్టి చేసుకుంటూ ఉంటారు అనమాట. ఓకే. దట్ ఈస్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ విర్చువలైజేషన్. అనదర్ డిసడ్వాంటేజెస్ కూడా ఉంది.
ఆ డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఫిజికల్ సర్వర్లో ఏదైతే లాస్ట్లో చెప్పానో అదే. ఓకే, ఇది కూడా సింగిల్ లెగ్గే అనమాట. ఓకే, లెట్స్ సే ఒక లాస్ ఏంజల్స్లోనో లేకపోతే ఏదన్నా సమ్ ప్లేసెస్లో వాళ్ళ ఫిజికల్ సర్వర్స్ ఇక్కడ మీకు మీరు చూస్తే స్లైడ్ చూస్తేనే అర్థమవుతుంది. 1 సెకండ్. మీ స్లైడ్ చూస్తేనే అర్థమవుతుంది చూసారా? ఇది కూడా ఏం చేస్తున్నాం మనం అంతా స్మాల్ సర్వర్స్ని క్రియేట్ చేసినా ఇవన్నీ ఎక్కడున్నాయి? ఒక ఫిజికల్ సర్వర్లోనే ఉంది. ఈ ఫిజికల్ సర్వర్స్ లెట్స్ సే లాస్ ఏంజల్స్‌లో ఏదో సిటీలో ఉంటే, ఓకే, ఈ సిటీలో గాని ఎక్కడో ఒక ప్లేస్‌లో ఉంటే డెఫినిట్‌గా ఓకే, డెఫినిట్‌గా అది సింగిల్ లెగ్ అగైన్. ఓకే, వి షుడ్ ఏదైనా ఫ్లడ్ ఏదైనా వస్తే ఇష్యూస్ మళ్ళీ ఫేస్ చేయాలి. ఒకవేళ ఆ ఫిజికల్ సర్వర్ గాన్ అంటే ఈ ఫిజికల్ సర్వర్ వర్క్ చేయట్లేదు అంటే ఖచ్చితంగా దే హావ్ టు డిపెండ్స్ ఆర్ దే హావ్ టు ఆర్ అన్ని అప్లికేషన్స్ టీమ్ వాళ్ళు కూడా అన్ని సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు కూడా విర్చువలైజేషన్ వాళ్ళ మీద పడిపోతారు. అది వర్క్ అవ్వట్లేదు, నా అప్లికేషన్ వర్క్ అవ్వట్లేదని. బికాస్ ఫిజికల్ సర్వర్స్ ప్రాబ్లమ్ అయితే వాళ్ళు కూడా చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తారు అండ్ లీగల్‌గా కూడా చాలా ఇష్యూస్ ఫేస్ అవుతారనమాట. అది అవాయిడ్ చేయడం కోసం ఏం చేస్తారంటే ఫిజికల్ సర్వర్స్‌కి ఒకటే కాదు మల్టిపుల్ ఫిజికల్ సర్వర్స్ పెట్టుకునేవారు విర్చువలైజేషన్‌లో. ఓకే, ఆ మల్టిపుల్ ఫిజికల్ సర్వర్స్ పెట్టుకోవడం వల్ల కాస్ట్ అనేది లిటిల్ హై బట్ సెక్యూరిటీ వైస్ సమ్‌వాట్ బెటర్ అండి. ఓకే, సెక్యూరిటీ పర్స్పెక్టివ్ కూడా మంచిగా ఉండేదన్నమాట. ఓకే, దట్ ఈస్ ద virtualization. So I have completed virtualization and physical server. If you have any questions on that, let me answer you and later I will go to the cloud computing guys. I am unmuting everyone. Okay, questions unte adagandi please. Ram Kumar, మీలో ఎవరెవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా ఏమైనా క్లారిఫికేషన్ అంటే సబ్జెక్ట్ రిలేటెడ్ మాట్లాడండి, జనరల్ టాపిక్స్ మనం చివరిలో మాట్లాడతాం. ఓకే, అండ్ రామ్ కుమార్ గారు మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఎంటైర్ డేటా అంటే మనం డేటా అంతా కూడా వాల్ సర్వర్లోనే స్టోర్ చేస్తాం కదా. ఓకే, అవర్ డేటా ఓకే అంతా కూడా విర్చువలైజేషన్ అంటే విఎమ్స్లోనే కదా డేటా అంతా ఉండేది. ఓకే, అక్కడే ఉంటుందండి. ఈ AWS కి అజూర్ కి గూగుల్ GCP కి వేరియేషన్ ఏమైనా ఉంటుందా సార్? అసలు అంటే అంతా ఒకటి సర్వీస్ ఒకటే కాకపోతే నావిగేషన్స్ వేరు ఉంటాయి. దేనికి అది డిఫరెంట్ ఉంటుంది కదండి, నావిగేషన్స్ డిఫరెంట్ ఉంటాయి. అంటే అజూర్ వాళ్ళు ప్రొవైడ్ చేసే కొన్ని సర్వీస్ AWS ప్రొవైడ్ చేయకపోవచ్చు, AWS వాళ్ళు ప్రొవైడ్ చేసే కొన్ని సర్వీసులు అజూర్ ప్రొవైడ్ చేయకపోవచ్చు. అఫ్ కోర్స్ కొన్ని సర్వీస్ వాళ్ళు కొన్ని సర్వీస్ వీళ్ళు ఆల్మోస్ట్ సేమ్ ఉండొచ్చు, కొన్ని వాళ్ళు ప్రొవైడ్ చేయకపోవచ్చు, కొన్ని వీళ్ళు ప్రొవైడ్ చేయకపోవచ్చు. సార్ వెండర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి సార్? వెండర్ మేనేజ్మెంట్ అంటే నేను చెప్పాను కదండి, విర్చువలైజేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ నాది గూగుల్ కంపెనీ అనుకోండి. ఓకే, గూగుల్ కాదు ఫ్లిప్కార్ట్ కంపెనీ అనుకోండి. ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే అప్లికేషన్ని అంతా వాళ్ళ డెవలపర్స్ ఉంటారు, అప్లికేషన్ రాసుకుంటారు, వాళ్ళు సర్వర్స్లో డిప్లాయ్ చేయాలి. నేను ఇప్పుడు విర్చువలైజేషన్ అంటే ఏం చెప్పాను, థర్డ్ పార్టీ కంపెనీస్ అంటారు. ఓకే, ఆ థర్డ్ పార్టీ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే వెండర్స్ అనమాట. వాళ్ళు వీళ్ళకి అంటే ఫ్లిప్కార్ట్ వాళ్ళకి సర్వర్స్ ఇచ్చుకోవాలి. ఆ సర్వర్స్లోనే ఫ్లిప్కార్ట్ వాళ్ళు వాళ్ళ కోడ్ని డిప్లాయ్ చేస్తారు. దాన్ని వెండర్స్ అనేసి అనొచ్చండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. డేవ్ సోర్స్ కూడా అంటే నాన్ ప్రౌడ్ సోర్స్ కూడా లేదంటే ఏంటి? ఎస్, డెవ్ అంటే డెవలప్మెంట్ అండి ఆ మీనింగ్, నాన్ ప్రౌడ్. ఓకే సార్ వర్చువలైజేషన్ కి క్లౌడ్ కంప్యూటింగ్ కి డిఫరెన్స్ ఏంటి సార్? యా, అది చెప్తానండి, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఓకే, సో విర్చువలైజేషన్లో ఓన్లీ మనం కొన్ని ఫిజికల్ సర్వర్సే ఉంటాయి. క్లౌడ్ కంప్యూటింగ్లో వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఏమంటారంటే డేటా సెంటర్స్. ఓకే, వీ హ్యావ్ లాట్ ఆఫ్ రీజియన్స్. ఓకే, సర్వర్స్ ఎక్కువగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం హైరార్కీ అంతా డిఫరెంట్గా ఉంటుంది రెండిట్లకు కంపేర్ చేసుకుంటే. సరే అండి, ఓకే, ఐ విల్ బి వర్చువలైజేషన్ లో యాక్చువల్లీ ఫిజికల్ సర్వర్ లోనే మనము ఇన్స్టాల్ చేస్తామా, అంటే యూజ్ చేస్తామా? ఓకే, విర్చువలైజేషన్లో ఎట్లా ఉంటుందంటే అండి, ఫిజికల్ సర్వర్ మెయింటైన్ చేసే వాళ్ళు వెండర్స్ ఉంటారు మోస్ట్లీ. ఓకే, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక VM1 VM2 అని ఇచ్చాను కదా, VM1 Yes. VM2కి కొన్ని IPs ఉంటాయి, లేకపోతే DNS కాన్ఫిగర్ చేసుకున్న DNS ఉంటుంది. అది మాత్రమే ఎవరి దగ్గర ఉంటుందంటే మన కంపెనీస్ దగ్గర ఉంటాయి.
ఓకే, వీ విల్ బి డైరెక్ట్లీ లాగ్ ఇన్ టు దిస్ పర్టికులర్ సర్వర్. సో మనం దీంట్లో డిప్లాయ్ చేసుకున్న కోడ్. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. సరేలేండి, నేను అందరినీ మ్యూట్ Sir? చేస్తున్నాను అగైన్. సార్ ఎస్ సార్ ఇప్పుడు మనము ఒక ఫిజికల్ సర్వర్ ని లైక్ 500 CPU అండ్ 1 TB ర్యామ్ అండ్ 10 TB డిస్క్ తో తీసుకున్నాం అనుకోండి సార్. సో హైపర్వైజర్ తో మనం విఎమ్స్ క్రియేట్ చేయొచ్చు. ఆ విఎమ్స్ అనేవి ఈ 500 CPUs నుంచే సెగ్రిగేట్ అవుతాయి సార్ అన్ని విఎమ్స్ కి. ఎస్ ఎస్ ఓకే సార్. యా, ఇక్కడి నుంచి సెగ్రిగేట్ అవుతుందండి. కాకపోతే వీళ్ళకి షేర్డ్ రిసోర్సెస్ ఉంటాయి. ఓకే, ద కాన్ఫిగరేషన్ విల్ బి టేబుల్. మల్టిపుల్ ఫిజికల్ సర్వర్స్ ని హ్యాండిల్ చేస్తారని చెప్పాను కదా. ఓకే, మీరు ఇక్కడ చూసుంటే ఒక డయాగ్రామ్ చూపించలేదు మీకు. ఇక్కడ చూసారా, షేర్డ్ స్టోరేజ్ అని ఉంది. ఓకే, మల్టిపుల్ ఫిజికల్ సర్వర్స్ అనేది స్టోరేజ్ షేర్ గా పెట్టుకుంటారు నార్మల్గా అయితే. అందువల్ల ఇక్కడ ఇష్యూస్ రావు అంతే. సరేలేండి, నేను క్లౌడ్ కంప్యూటింగ్ కవర్ చేసి ఐ విల్ టేక్ అనదర్ క్వశ్చన్స్ అండి. అందరినీ మ్యూట్ చేస్తున్నాను ప్రస్తుతానికి. వన్ సెకండ్ విఎమ్స్ అన్నిటిలోనూ ఓఎస్ సేమ్ గా ఉంటుందా? అన్నిటికీ సేమ్ ఉంటుందండి. దీన్ని ఏమంటారంటే గెస్ట్ ఓఎస్ అంటారు, షేర్డ్ ఓఎస్ అనేసి అంటారు. ఓకే, ఇప్పుడు సర్వర్ లో ఫిజికల్ సర్వర్ లో ఓఎస్ చేంజ్ చేస్తే అన్ని విఎమ్స్ లో చేంజ్ అయిపోద్దా? ఫిజికల్ సర్వర్ లో ఓఎస్ చేంజ్ చేస్తే అన్నిటిలోనే చేంజ్ అవుతుందా? ఫిజికల్ సర్వర్స్ లో చేంజ్ అయితే ఎస్ చేంజ్ అవుతుందండి. అంటే అప్గ్రేడ్లు అంటున్నారు కదా మీరు. ఎస్ ఎస్ యా యా సార్ మరి ఇప్పుడు మీరు ఫిజికల్ సర్వర్ లో ఓఎస్ చేంజ్ చేస్తే ఇప్పుడు వర్చువల్ సర్వర్ లో వేరే ఓఎస్ రన్ చేయాలనుకోండి, అప్పుడు ఎలా సార్ మరి? యాక్చువల్లీ ఎట్లా ఉంటుందంటే ఇది గెస్ట్ ఓఎస్ అంటారు. ఓకే, యాక్చువల్లీ ది గెస్ట్ ఓఎస్ బ్యాక్ ఎండ్ కమ్యూనికేషన్స్ ఉంటుంది. ఓకే, మా అప్లికేషన్ సైడ్ ఇష్యూస్ ఏమీ రావండి, టు బి ఫ్రాంక్. ఓకే 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 అండి. సార్ ఇంతకు ముందు విఎం వేర్ అని ఒకటి ఉండేది సార్, విఎం వేర్ వర్చువల్ మిషన్ వేర్. సేమ్ అంటే ఈ క్లౌడ్స్ ముందు అదే ఉందా సార్, లేకపోతే క్లౌడ్ అదే. వచ్చిన తర్వాత విఎం వచ్చింది? ఓకే, వాళ్ళు కూడా క్లౌడ్ కి అప్గ్రేడ్ అవుతున్నట్టు ఉన్నారు. ఓకే, కరెంట్ గా విఎం వేర్ కి ఇది వరకు ఒకటే కంపెనీ కాదు, మల్టిపుల్ కంపెనీస్ ఉండేవి. ఓకే, ఇప్పుడు మనం ఇప్పుడు ఎలాగైతే చూస్తున్నాం వర్చువలైజేషన్స్, ఇది కాన్సెప్ట్ నేను చెప్పిందంతా. ఓకే, ఇప్పుడు అజూర్ అనేది ఏంటి, క్లౌడ్ లో ఏముంటాయంటే డిఫరెంట్ ఫిజికల్ సర్వర్, డిఫరెంట్ డేటా సెంటర్స్ అన్ని ఉండి, అవి కూడా క్లౌడ్ కూడా ఏమీ లేదండి, వాళ్ళు కూడా సర్వర్సే ఇస్తారు. కాకపోతే వాళ్ళు ఇచ్చే వాళ్ళ హైరార్కీ కానీ వాళ్ళ అదంతా డిఫరెంట్ ఉంది. ఫిజికల్ సర్వర్స్లో ఏమొచ్చిందంటే, సారీ వర్చువలైజేషన్లో ఏమొచ్చిందంటే కాన్సెప్ట్ మాత్రమే మీకు చెప్పాను అనమాట. ఓకే, ఐ హోప్ యూ క్లియర్. ఓకే సార్. ఓకే, అందరినీ మ్యూట్ చేస్తున్నానండి. అగైన్ ఐ విల్ కంప్లీట్ ద రిమైనింగ్ టాపిక్ నౌ. సో మనకి ఫిజికల్ సర్వర్ విర్చువలైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చేది ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్. సో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? ఓకే, క్లౌడ్ కంప్యూటింగ్లో మనం ఏమేమి వర్క్ చేసుకోవచ్చు మీరు చూసారంటే, క్లౌడ్ కంప్యూటింగ్లో ఏ కంపెనీ అయినా సరే వాళ్ళ బిజినెస్ని రన్ చేసుకోవచ్చు. అంటే లెట్స్ సే వాళ్ళ ఫినాన్షియల్ లేకపోతే కమ్యూనికేషన్ కంపెనీ, లేదంటే వాళ్ళది ఏదైతే ఆ కంపెనీ ఉంది. ఓకే, లెట్స్ సే ఐడెంటిటీ కంపెనీ అన్నారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. ఓకే, ప్రతి ఒక్కరు కూడా క్లౌడ్ కంప్యూటింగ్లో వాళ్ళ సర్వర్స్ని అంటే వాళ్ళకి డిఫరెంట్ సర్వీస్, అంటే క్లౌడ్ అంటే మైక్రోసాఫ్ట్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఏడబ్ల్యూఎస్ కానీ జీసీపీ కానీ వాళ్ళ డిఫరెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకే, ఆ సర్వీసెస్ యూస్ చేసుకుని ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు ఏ టైప్ ఆఫ్ డొమైన్ అయినా సరే వాళ్ళ బిజినెస్ని రన్ చేసుకోవచ్చు. అంత క్యాపబిలిటీ మనం క్లౌడ్ కంప్యూటింగ్లో వచ్చేసరికి వచ్చింది. ఎందుకు వచ్చింది, ఎలాగ వచ్చింది అన్నది మనం నెక్స్ట్ చూసుకుందాం. డేటా సెంటర్స్ రియల్గా వచ్చినప్పుడు, వాట్ ఈస్ డేటా సెంటర్ అన్నప్పుడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లౌడ్ అనేది అన్నిటికీ వస్తుందని చెప్పాను. ఓకే, క్లౌడ్ కంప్యూటింగ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ఓకే, క్లౌడ్ కంప్యూటింగ్లో 3 టైప్స్ ఉన్నాయండి టోటల్గా. ఫస్ట్ ఈజ్ ఫిజికల్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు, పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు, ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు, థర్డ్ వన్ ఈజ్ హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. ఓకే, పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్లో ఏముంటుందంటే, పబ్లిక్ అనే ఎవరైతే ఎవ్రీవన్ మొత్తం ఎంటైర్ వరల్డ్లో ఎవ్రీవన్ కెన్ యాక్సెస్ ద క్లౌడ్ సర్వీసెస్ కానీ రిసోర్సెస్ కానీ యాక్సెస్ చేసుకోవచ్చు ఇఫ్ ఏ పర్సన్ హ్యాస్ ఏ ప్రాపర్ యాక్సెస్. ఓకే, ఒక పర్సన్కి ప్రాపర్ యాక్సెస్ ఉంటే, ఓకే, వాళ్ళకి అకౌంట్ ఉండి ప్రాపర్ యాక్సెస్ ఉంటే మొత్తం ప్రపంచంలో ఎవరైనా సరే ఆ క్లౌడ్ రిసోర్స్ను కానీ సర్వీసెస్ కానీ యాక్సెస్ చేసుకోవచ్చు. దేంట్లో అంటే పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే,
అండ్ పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్లో మనం యూజ్ చేసేది ఏంటంటే ఇంటర్నెట్ అండి. ఓకే, ప్రతి ఒక్కరి దగ్గర ఇంటర్నెట్ ఉంటుంది కదా. ఓకే, సో మనం ఆల్ రిసోర్సెస్ కానీ సర్వీసెస్ని కానీ ఇంటర్నెట్ నుంచే మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో చాలా స్టార్టప్స్ అన్ని స్టార్ట్ అవుతున్నాయంటే బికాస్ ఆఫ్ పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ అన్నమాట. గివ్ మీ 1 సెకండ్ అండి. సారీ అండి. ఓకే, జస్ట్ ఇంపార్టెంట్ కాల్ వచ్చింది. ఎనీహౌ, సో పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే వి యూజ్ సంథింగ్ కాల్డ్ క్లౌడ్ రిసోర్సెస్ ఏదైతే ఉన్నాయో మనం హ్యాండిల్ చేస్తామో, యాక్సెస్ చేస్తామో త్రూ పబ్లిక్లీ. ఓకే, పబ్లిక్లో అంటే ఎవ్రీ వన్ కెన్ యాక్సెస్ దిస్. మనకి దీన్ని ఎలా వాడతామని చెప్పాను ఆల్రెడీ, ఇంటర్నెట్ యూజ్ చేసుకుంటాం. ఓకే, ఇంటర్నెట్ అవైలబిలిటీగా ఉన్న ఎవరైనా సరే ఈ క్లౌడ్ అంటే పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ని హ్యాండిల్ చేసుకోవచ్చు, యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ వచ్చేసరికి ఏమొస్తుందంటే దిస్ ఈజ్ అ లెస్ సెక్యూరిటీ అనమాట. ఎందుకంటే మోర్ సెక్యూరిటీ ఉండదు, బికాస్ ఎవ్రీ వన్ కెన్ యాక్సెస్ అని చెప్తున్నాను కాబట్టి డెఫినెట్గా సెక్యూరిటీ విల్ బి లెస్సర్. ఓకే, ఇఫ్ గో విత్ పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్లోకి వచ్చేసరికి, సో పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి అజ్యూరు, AWS, GCP. ఓకే, ఇవన్నీ కూడా మేజర్ క్లౌడ్ ప్రొవైడర్స్, మేజర్ పబ్లిక్ క్లౌడ్ ప్రొవైడర్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏమొస్తుందంటే ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ మనం సింపుల్గా ఏమనొచ్చు అంటే మీరు ఆర్గనైజేషన్స్ కూడా వినేది ఏంటంటే ఆన్ ప్రెమిసెస్ అనేసి అంటారు అనమాట. ఆన్ ప్రెమిసెస్ అంటే ఏంటంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు కైండ్ ఆఫ్ ఫిజికల్ సర్వర్స్ అనొచ్చు, కానీ అట్లా ఉండదు. ఓకే, అడ్వాన్స్డ్ సర్వర్స్ అన్ని వాళ్ళ ఒక పర్టికులర్ ప్లేస్లో ప్లేస్ చేసుకుని వాటికి ప్రాపర్గా సెక్యూరిటీ పెట్టుకుని ఓకే ప్రాపర్ మెయింటెనెన్స్ అంతా చేసుకుంటారు. ఎప్పుడంటే ఏ వెరీ బిగ్ కంపెనీస్ ఉంటాయి అనమాట, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు బయటికి వెళ్ళడానికి ఇష్టపడరు. ఓకే, ఎట్లాగా మేము అజూర్ కానీ AWS కానీ మన సోర్స్ కోడ్ని ఎందుకు షేర్ చేయాలి అన్న కొంత థింకింగ్లో కొంతమంది ఉన్న వాళ్ళు మాత్రమే ప్రైవేట్ క్లౌడింగ్, లేకపోతే ఆల్రెడీ వాళ్ళకి ఎస్టాబ్లిష్ అయ్యి కొన్ని సర్వర్స్ ఎస్టాబ్లిష్ అయ్యి వాళ్ళ ప్లేస్లో కొన్ని ఉండి ఆల్రెడీ వాళ్ళ అప్లికేషన్స్ని ఓకే ఆన్ ప్రెమిసెస్లో డిప్లాయ్ చేసుకున్న ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఆ కంపెనీస్ వాళ్ళు ఓకే ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. ఇది దీంట్లో ఏమొచ్చేసరికి పబ్లిక్ యాక్సెస్ ఉండదండి ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్లో. ఓన్లీ ఆర్గనైజేషన్లో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఓకే, అగైన్ ఆర్గనైజేషన్లో ఉన్నా సరే వాళ్ళకి ప్రాపర్ యాక్సెస్ ఉంటేనే దీనికి కూడా యాక్సెస్ ఉంటుంది అనమాట. ఓకే, అండ్ సెకండ్కి వచ్చేసరికి ఈ ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇంటర్నెట్ నుంచి మనం యాక్సెస్ చేయలేం. ఓకే, దీన్ని ఇంట్రానెట్ అంటారు. ఇంట్రానెట్ అంటే ప్రైవేట్ నెట్వర్క్. మనం పబ్లిక్గా ఏదైతే వాడుతున్నామో దాన్ని ఇంటర్నెట్ అంటారు. ఎవ్రీ వన్ కెన్, మనం అంతా యూజ్ చేసేది ఇంటర్నెట్ అనమాట. ఇంట్రానెట్ అంటే దెర్ ఇస్ ఎ ప్రైవేట్ నెట్వర్క్. ప్రైవేట్ నెట్వర్క్ అంటే ఓన్లీ సమ్ రిసోర్సెస్ లేకపోతే సమ్ సర్వీసెస్ లేకపోతే సమ్ ప్లేసెస్ మాత్రమే యాక్సెస్ చేసుకునే విధంగా డిజైన్ చేసుకోవచ్చు. దాన్ని ప్రైవేట్ నెట్వర్క్. ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్లో ఓకే ఆ టైప్ ఆఫ్ నెట్వర్కింగ్ ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ నెట్వర్క్ యూజ్ చేసుకునే వాళ్ళు రిసోర్స్ని యాక్సెస్ చేసుకుంటారు అనమాట. థర్డ్ ఆఫ్ కోర్స్ ఇట్స్ మోర్ సెక్యూరిటీ, ఎందుకంటే ఓన్లీ ప్రైవేట్ పీపుల్ మాత్రమే కొంతమంది యాక్సెస్ చేసుకోగలరు, పబ్లిక్ అనేది యాక్సెస్ చేసుకోలేరు అన్న క్యాపబిలిటీ వచ్చినప్పుడు డెఫినెట్గా సెక్యూరిటీ ఈజ్ వెరీ హై కదా, ఎవరు యాక్సెస్ చేసుకోలేరు. ఆ నెట్వర్క్లో ఉంటేనే యాక్సెస్ చేసుకోగలుగుతారు ఇంట్రానెట్లో. ఆ నెట్వర్క్లోకి అఫ్ కోర్స్ హ్యాకర్స్ని కంపెనీ వాళ్ళు అలౌ చేసుకోలేరు కదా, అందువల్ల వాళ్ళకి మోర్ సెక్యూరిటీ అనేది ఈ ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్లో ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్ అనమాట. హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఇది అగైన్ పబ్లిక్ యాక్సెస్ చేసుకోలేరు. హైబ్రిడ్లో కూడా ఓన్లీ ఆర్గనైజేషన్స్ వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేసుకుంటారు. ఓకే, క్లౌడ్ రిసోర్సెస్ సర్వీసెస్ని యాక్సెస్ చేస్తారు. అగైన్ విత్ స్పెసిఫిక్ యాక్సెస్, వాళ్ళకి యాక్సెస్ ఉంటేనే యాక్సెస్ చేసుకోగలుగుతారు అనమాట. సో ఈ హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్లో ఏమొస్తుందంటే మనం ఇంటర్నెట్ యాజ్ వెల్ యాజ్ ఇంట్రానెట్ కూడా వాడతాం. ఇంటర్నెట్ ఎందుకు వాడాలంటే ఇంటర్నెట్లో హైబ్రిడ్ అంటే ఏంటి, పబ్లిక్ ప్లస్ ప్రైవేట్ కదా. పబ్లిక్లో ఏం కావాలి, అజూర్ ఉంది. ప్రైవేట్లో ఏముంది, ఆన్ ప్రెమిసెస్ ఉంది. ఇప్పుడు మనం అప్లికేషన్ కావాలంటే ఏం చేస్తారంటే హైబ్రిడ్ నెట్వర్క్ మాత్రమే. పబ్లిక్ నుంచి అజూర్కి సంబంధించిన రిసోర్స్ అంటే కంప్యూటర్ కనెక్ట్ అవ్వాలి. ఓకే, దానికి మనకి ఇంటర్నెట్ కావాలి. ఓకే, ఆన్ ప్రెమిసెస్లో కొంత రిసోర్సెస్ని షేర్ చేసుకుంటుంది మన పబ్లిక్ క్లౌడ్. ఓకే, ఆన్ ప్రెమిసెస్లో పబ్లిక్ క్లౌడ్ షేర్ చేసుకుంటుంది. అఫ్ కోర్స్ కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఓకే, దాని VPN గేట్వే అని కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ యూస్ చేసుకుని మనం డెఫినెట్గా క్లౌడ్ నెట్వర్క్ షేర్ చేసుకుంటాం.
అవన్నీ ముందు సెటప్ చేస్తారు. అది తర్వాత చెప్తాను ఎట్లా చేయాలన్నది. ఓకే, అదంతా సెటప్ చేశారు. ఓకే, అదంతా సెటప్ చేసిన తర్వాత ఏమైతుంది, అప్పుడు ఏం చెప్తున్నాను, ఓన్లీ ఆర్గనైజేషన్ గెట్స్ ద యాక్సెస్ బోత్ ఇంటర్నెట్ అండ్ ఇంట్రానెట్. ఇంటర్నెట్లో ఏంటి, మనం పబ్లిక్ క్లౌడ్ కావాలి, ఇంట్రానెట్ ఏంటంటే ప్రైవేట్ క్లౌడ్ యాక్సెస్ చేసుకోవాలి, అంతేనమాట. సో హైబ్రిడ్ క్లౌడ్ సర్వీసెస్లో ఏదైనా సర్వీస్ కానీ ఏదైనా అప్లికేషన్ కానీ యాక్సెస్ చేసుకోవాలంటే మనం ఇంటర్నెట్ ఇంట్రానెట్ రెండు యూస్ చేస్తాం అనేసి దీని మీనింగ్ అనమాట. అఫ్ కోర్స్ హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్లో సెక్యూరిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. అండ్ నెక్స్ట్, ఇది మీ డయాగ్రామ్స్. ఓకే, 1 సెకండ్. పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్ నుంచి మనకు క్లౌడ్ సమ్ క్లౌడ్ ప్రొవైడర్స్ ఇచ్చాము. ప్రైవేట్ అంటే ఏంటంటే మీరు ఇక్కడ చూసారా, ఇక్కడ ఎంటర్ప్రైజ్ 1, ఎంటర్ప్రైజ్ 2, ఇక్కడ యూజర్ ఎంటర్ప్రైజ్ సంబంధించిన రిసోర్సులు మాత్రమే యాక్సెస్ చేసుకోగలుగుతాం మనం. హైబ్రిడ్లోకి వచ్చేసరికి వీ విల్ బి హ్యావింగ్ షేరింగ్ బోత్ ఆన్ సైట్ అంటే ఆన్ ప్రెమిసెస్ అండ్ పబ్లిక్ అంటే క్లౌడ్ అంటే అజూర్ అనుకోవచ్చు అనమాట. దీంట్లో ఉన్న యాప్స్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఓన్లీ హైబ్రిడ్ నెట్వర్కింగ్లో మనం ఇలా యాక్సెస్ చేసుకుంటాం. సో దట్స్ అబౌట్ ద 3 మేజర్ డిఫరెన్సెస్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే, పబ్లిక్, ప్రైవేటు, హైబ్రిడ్. నౌ క్లౌడ్ కంప్యూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అన్నది చూసుకుంటే మనకి క్లౌడ్ కంప్యూటింగ్ ఎగ్జాక్ట్గా స్టార్టింగ్ చేసింది ఎప్పుడంటే 1990s క్లౌడ్ కంప్యూటింగ్ స్టార్ట్ అయిందండి. ఓకే, ఏ కంపెనీ స్టార్ట్ చేసిందంటే సేల్స్ ఫోర్స్ అనే వాళ్ళు స్టార్ట్ చేశారు 1990s. ఓకే, అప్పటి వరకు కూడా వాళ్ళ రిపోర్టింగ్ టూల్ ఏదైతే కొన్ని కంపెనీస్ ఉంటాయో రిపోర్టింగ్ చేసుకుంటాయి. ఓకే, ఇప్పుడు కూడా రిపోర్టింగ్ సాఫ్ట్వేర్స్ కొన్ని ఇన్ఫర్మేటిక్ అవి ఉన్నాయి కదా, అట్లాంటి రిపోర్టింగ్ చేసేటప్పుడు ఓకే మా సేల్స్ ఫోర్స్ ఏం చేశారంటే మీరు డైరెక్ట్గా రిపోర్ట్స్ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన డేటా అంతా కూడా మా ప్లేస్లో ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్పేసి వచ్చారు. దాన్ని ఏమంటారంటే SaaS అంటారు, దట్ ఈస్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అనమాట. ఇనీషియల్గా ఫస్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చిన వాళ్ళు ఎవరంటే సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఇన్ 1990s. ఓకే, ఇప్పుడు దీనివల్ల అడ్వాంటేజ్ ఏమొచ్చింది, లోకల్గా సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు వాళ్ళ డేటాని సర్వర్స్ని పెట్టుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు. డైరెక్ట్గా URL ఇచ్చేవారు, ఆ URLలో డేటా పెట్టుకోవడం, ఒక టూల్లో డేటా పెట్టుకోవడం, వాళ్ళ రిపోర్ట్స్ ఆటోమేటిక్గా వచ్చేసాయి. సో దిస్ ఈజ్ ఓన్లీ ఎవరికి యూజ్ అవుతుంది, ఈ సేల్స్ ఫోర్స్ వల్ల ఎవరైతే రిపోర్టింగ్ చేయాలనుకుంటున్నారో, రిపోర్ట్స్ కావాలి, వాళ్ళ ఫ్యూచర్ డిజైన్కి ఏదైతే ఉందో దాన్ని రిపోర్ట్స్ అన్ని జనరేట్ చేసుకోవాలనుకుంటున్న కంపెనీస్కి మాత్రమే ఈ పర్టికులర్ క్లౌడ్ వర్క్ అయ్యేది. ఓకే, సో కానీ నార్మల్గా మేజర్ కంపెనీస్ ఎట్లా ఉంటాయంటే సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం, ఓకే, అప్లికేషన్స్ డెవలప్ చేయడం అన్నీ కూడా ఉంటుందన్నమాట. సో అటువంటి వీటికి మనకి ఈ సేల్స్ ఫోర్స్ అనే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయలేకపోయారు ప్రాపర్గా సర్వీసెస్ని, ఆ సర్వీస్ని ప్రొవైడ్ చేయలేకపోయారు. తర్వాత మనకి 2006లోనండి, యాక్చువల్లీ 2004లోనే వచ్చింది ద ఫస్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇంట్రడ్యూస్డ్ టు ద మార్కెట్ ఇస్ AWS అండి. ఓకే, AWS ఏం చేశారు, కొన్ని రిసోర్సెస్ సర్వీసెస్తో వాళ్ళు క్లౌడ్ మార్కెట్లోకి వచ్చారు. క్లౌడ్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత దే వర్ ఆస్కింగ్ లైక్ ఓన్లీ కంప్లీట్ పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్తో వచ్చారనమాట. కంప్లీట్ పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్తో రావడం వల్ల చాలా ఇష్యూస్ వచ్చాయి. ఏమొచ్చాయంటే యూనో సెక్యూరిటీ అనేది చాలా తక్కువ అయిపోవడం, ఎవరు పడితే హ్యాకర్స్కి ఈజీనెస్ అయిపోవడం, హ్యాకర్స్ ఈజీగా యాక్సెస్ చేసుకోగలిగే క్యాపబిలిటీస్ వచ్చాయి ఆ టైంలో. ఓకే, ఆ తర్వాత వాళ్ళు ప్రాపర్గా కొన్ని చేంజెస్ గట్రా చేసుకుని 2006లో అగైన్ ఓకే AWS వాళ్ళు సమ్ లిమిటెడ్ సర్వీసెస్తో మార్కెట్లోకి వచ్చారు. ఫస్ట్ క్లౌడ్ కంప్యూటింగ్, ఓకే, ఆల్ సర్వీసెస్, ఆల్ VMs, ఆల్ కంప్యూట్తో ఫస్ట్ వచ్చింది AWS. ఓకే, ఇన్ ద ఇయర్ 2006. ఓకే, సో బట్ క్లౌడ్ కంప్యూటింగ్ స్టార్టింగ్ అది AWS రావడం సమ్ లిమిటెడ్ సర్వీసెస్తో వచ్చిన బట్ స్టార్టింగ్ అదే వచ్చి ఆల్రెడీ మార్కెట్లో సెటిల్ అయింది. అందువల్లే ఇప్పటికీ చూస్తే AWS మేజర్ హోల్డర్ అనమాట, మార్కెట్ షేర్ AWS ఎక్కువ హోల్డ్ చేస్తుంది. బట్ అజూర్ అనేది ఓకే డ్రాస్టికల్గా ఇంక్రీజ్ అవుతుంది. వీ విల్ బి ఎక్స్పెక్టింగ్ మోర్ కంపెనీస్ బికాజ్ అజూర్లో చాలా సెక్యూరిటీ అండ్ చాలా రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి అనమాట కంపేర్ టు AWS. ఓకే, నెక్స్ట్ 2006లో AWS వచ్చిన తర్వాత ఆల్రెడీ సమ్ సెటిల్ అయిన తర్వాత అజూర్ అనే వాళ్ళు 2010లో మార్కెట్లోకి వచ్చారు. ఓకే, 2010 February 1 ద ఫస్ట్ అజూర్ సర్వీసెస్ హెస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ టు ద మార్కెట్. సారీ 1 సెకండ్. ఫస్ట్ అజూర్ సర్వీసెస్ ఇంట్రడ్యూస్ అయ్యింది, కానీ అజూర్ వాళ్ళు రావడమే సమ్ మోర్ సర్వీసెస్తో కానీ
లేకపోతే మోర్ సెక్యూరిటీ సంబంధించిన రిసోర్సెస్తో రావడం జరిగింది. ఓకే, లైక్ సెక్యూరిటీ సెంటర్ అంటారు, ఓకే, క్లౌడ్ డిఫెండరు, లేకపోతే చాలా కైండ్ ఆఫ్ స్కానింగ్ టూల్స్ కానీ సమ్ మేజర్ సెక్యూరిటీ ఇష్యూస్ అన్ని మైండ్లో పెట్టుకుని దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ టు ద మార్కెట్ విత్ హైలీ. ఓకే, సో కరెంట్ మార్కెట్ షేర్ చూసుకుంటే ఇది 2022 అండి. యాక్చువల్లీ 2022లో ఏడబ్ల్యూఎస్ అనేది 31% మార్కెట్ షేర్ అనేది హోల్డ్ చేసింది. మైక్రోసాఫ్ట్ అజూర్ 24% మార్కెట్ షేరు కరెంట్గా 2022లో హోల్డ్ చేస్తుంది. ఓకే, దిస్ ఈస్ గ్రాడ్యువల్ ఇంక్రీజింగ్ అండ్ మైక్రోసాఫ్ట్ ఈస్ ద మైక్రోసాఫ్ట్ ఏడబ్ల్యూఎస్ ఆర్ ద ఫ్యూచర్ ఫర్ ద సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇన్ ఫ్యూచర్ యాజ్ వెల్. ఓకే, సో అండ్ మిగిలిన మీరు చూసారంటే జీసీపీ 8%, 37% అదర్స్. ఈ అదర్స్ ఏంటంటే ఇది అన్ని కలిసి వస్తాయి అనమాట. ఆన్ ప్రెమిసెస్ సర్వర్స్, లేకపోతే మన నార్మల్ డెవలపర్స్ ఏదైనా డెవలప్ చేసే కోడ్ వాళ్ళ ల్యాప్టాప్లో పెట్టుకున్నా సరే ఒక సాఫ్ట్వేర్ కింద కన్సిడర్ చేయొచ్చు కదా. అందుకే 37% ఉంది. కానీ మేజర్ ఆఫ్ ద కంపెనీస్, ఓకే, మేజర్ కంపెనీస్ ఆల్రెడీ దే హ్యావ్ మూవ్ టు అజూర్ అండ్ ఏడబ్ల్యూఎస్ అనమాట. ఓకే, దట్ ఈస్ ద కరెంట్ మార్కెట్ ట్రెండ్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. నెక్స్ట్ మీకు వచ్చేసరికి డేటా సెంటర్స్ అంటారు. ఓకే, డేటా సెంటర్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ ప్లేస్, ఓకే, వేర్ మోర్ సర్వర్స్ ఆర్ సమ్ ఆఫ్ ద సర్వర్స్ ఆర్ కన్సిస్ట్ ఆఫ్. ఓకే, అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒక ప్లేస్లో లెట్స్ సే నేను ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకుంటాను. ఒక హైదరాబాద్ గచ్చిబౌలి అనే ప్లేస్లో ఒక బిల్డింగ్లో, ఓకే, ఒక బిల్డింగ్ కట్టి దాంట్లో కొన్ని సర్వర్స్ ఇలాగా ప్రొవైడ్ చేస్తే దీన్ని డేటా సెంటర్ అనొచ్చు. ఓకే, డేటా సెంటర్ ఈజ్ నథింగ్ బట్ ఏ మల్టిపుల్ సర్వర్స్ కంబైన్ టుగెదర్ ఇన్ ఏ పర్టికులర్ టెరిటరీ ఆర్ సింపుల్ ప్లేస్ అనమాట. ఒక సింపుల్ ప్లేస్లో మల్టిపుల్ సర్వర్స్ని పెట్టేసి దాని నుంచి మనం క్లౌడ్ వాళ్ళు సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తే దాన్ని మనం డేటా సెంటర్ అంటాం. ఓకే, సో డేటా సెంటర్ అగైన్ ఒక పర్టికులర్ సిటీ. అంటే మీకు ఎగ్జాంపుల్గా ఏం చెప్పాను, హైదరాబాద్లో గచ్చిబౌలి ఒకటే ఉందా, ఓకే, మాదాపూర్ లేకపోతే కొండాపూర్ అట్లా ఉంటాయి కదా. అన్నింటిలో కూడా వాళ్ళు సర్వర్స్ని పెట్టుకుని ఆపరేట్ చేసుకోవచ్చు. అన్నింటిని కూడా ఏమంటారంటే ఒక డేటా సెంటర్స్ అని అంటారు. లేకపోతే బెంగళూరులో కొన్ని సర్వర్స్ ఒక బిల్డింగ్లో పెట్టి సర్వర్స్ని పెట్టుకున్నారు, దాన్ని డేటా సెంటర్స్ అంటారు. మీరు చూసారంటే ఒక హైదరాబాద్ అనే ప్లేస్లోనే ఒక 10 ఫ్లోర్ బిల్డింగ్ ఉండి ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్లో కొన్ని సర్వర్స్ని పెట్టుకుంటారు. దీనికి కావాల్సిన నెట్వర్క్ లేకపోతే పవర్ కానీ లేకపోతే కూలింగ్ అంతా కూడా మైక్రోసాఫ్ట్ బంచ్గా, ఓకే, ఎట్ ఎ టైమ్గా హ్యాండిల్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, సో దట్స్ ఎ సింపుల్ డేటా సెంటర్. డేటా సెంటర్ ఈజ్ మల్టిపుల్ సర్వర్స్ కంబైన్ టుగెదర్ ఇన్ ఏ సింపుల్ బిల్డింగ్. ఓకే, నెక్స్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అవైలబిలిటీ జోన్స్. మీకు ఏం చెప్పాను ఇప్పుడు, ఓకే, సౌత్ ఇండియా ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. సౌత్ ఇండియా ఈజ్ ఏ ఎగ్జాంపుల్ ప్లేస్. సో సౌత్ ఇండియాలో మేజర్ సిటీస్ ఏమున్నాయి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై. ఇప్పుడు అవైలబిలిటీ జోన్ అంటే ఏంటి, హైదరాబాద్ మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, హైదరాబాద్లో గచ్చిబౌలి అని చెప్పాను. ఓకే, అలాగా హైదరాబాద్లో గచ్చిబౌలి లేకపోతే మాదాపూర్, కొండాపూర్ అలాగా మల్టిపుల్ ప్లేసెస్లో, ఓకే, వాళ్ళ ఓన్ బిల్డింగ్స్ పెట్టుకుని సర్వర్స్ పెట్టుకున్నారు. ఓకే, అన్నిటిని ఏమంటారు అంటే డేటా సెంటర్స్ అంటారు. ఆ మల్టిపుల్ డేటా సెంటర్స్ కంబైన్ టుగెదర్ ఇన్ ఏ పర్టికులర్ ఏరియా, దాన్ని జోన్ అనేసి అంటారు. ఓకే, మీరు చూసారంటే ఇక్కడ ఈ డయాగ్రామ్లో జోన్ ఈజ్ అ ప్లేస్. ఓకే, ఇక్కడ 1-2 బిల్డింగ్స్ ఉన్నాయి. ఓకే, మల్టిపుల్ బిల్డింగ్స్ పెట్టుకోవచ్చు ఒక పర్టికులర్ ప్లేస్లో, లేకపోతే ఒక బిల్డింగ్ కూడా పెట్టుకోవచ్చు. అంటే హైదరాబాద్ ఈజ్ ఏ జోన్ సింపుల్గా చెప్పాలంటే. ఓకే, సేమ్ వే బెంగళూరు కూడా మల్టిపుల్ బిల్డింగ్స్ ఉంటాయి. ఓకే, మల్టిపుల్ బిల్డింగ్స్, దిస్ ఈజ్ అ బిల్డింగ్ 1, బిల్డింగ్ 2 అట్లాగా డిఫరెంట్ బిల్డింగ్స్ ఉండొచ్చు, లేకపోతే ఒకే బిల్డింగ్ ఉండొచ్చు, దాన్ని కూడా జోన్ అంటారు. నెక్స్ట్ చెన్నై, దాన్ని కూడా ఒక జోన్ అంటారు అనమాట. సో మన సౌత్ ఇండియా ఒక్కటే కన్సిడర్ చేసుకుంటే, ఓకే, హైదరాబాద్ ఒక జోను, బెంగళూరు ఒక జోను, థర్డ్ చెన్నై ఒక జోను. ఈ మూడిటిని కలిపేసి యాక్చువల్లీ డేటా అనేది ఏముంటుందంటే హైదరాబాద్లో ఉన్న డేటా బెంగళూరులో ఉన్న డేటా చెన్నైలో సింక్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, ఎట్లా మనం సర్వీసెస్ క్రియేట్ చేసినప్పుడు చూపిస్తాను మీకు. ఓకే, సర్వీసెస్ క్రియేట్ చేసినప్పుడు మనం జోన్ రెడెండెంట్ అని సెలెక్ట్ చేసుకుంటాం. జోన్ రెడెండెంట్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది, ఈ మూడిట్లో కూడా డేటా ఉంటుంది. ఓకే, లేదు నేను రీజియన్ రెడెండెంట్. ఓకే, ఇప్పుడు రీజియన్ అంటే ఏంటి చూసారా, ఇక్కడ అజూర్ రీజియన్ అని రాశాను. అవైలబిలిటీ జోన్ 1, అవైలబిలిటీ జోన్ 2, అవైలబిలిటీ జోన్ 3. నేను ఏం చేశాను, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై 3 కలిపి ఏమన్నాను, ఒక్కో అవైలబిలిటీ జోన్ అన్నాను. ఈ మూడిటిని కలిపి ఎంటైర్ థింగ్స్ ఎన్నింటిని కలిపి ఏమంటారంటే
రీజియన్ అంటారు. ఓకే, రీజియన్ అంటారు. నెక్స్ట్ రీజియన్స్ అంటే ఏంటి? మీరు చూసారంటే దీస్ ఆర్ ఆల్ ద రీజియన్స్ ఆఫ్ మైక్రోసాఫ్ట్. మీరు ఇక్కడ చూసారంటే సౌత్ ఇండియాలో ఏముంది? ఇక్కడ సౌత్ ఇండియాలో పెట్టుకున్నాం. ఇక్కడ డిఫరెంట్ ప్లేసెస్లో హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఓకే డిఫరెంట్ రీజియన్స్ ఉన్నాయి. అగైన్ ఈచ్ అండ్ ఎవ్రీ రీజియన్ డిఫరెంట్ జోన్స్ ఉన్నాయి. అగైన్ ఈచ్ అండ్ ఎవ్రీ జోన్ హ్యాస్ డిఫరెంట్ డేటా సెంటర్. అగైన్ ఈచ్ అండ్ ఎవ్రీ డేటా సెంటర్ హ్యాస్ మల్టిపుల్ సర్వర్స్, లేకపోతే మల్టిపుల్ ర్యాక్స్ అంటారు. తర్వాత మల్టిపుల్ సర్వర్స్ అని ఉంటాయి అన్నమాట. ఓకే, సేమ్ లైక్ డిఫరెంట్ సర్వర్స్ అనేది ఉన్నాయి. ఓకే, ఇది ఒక సౌత్ ఇండియా ఒకటే కన్సిడర్ చేసుకుంటే అంతే. తర్వాత ఇండియాలోనే సెంట్రల్ ఇండియా, వెస్ట్ ఇండియా. ఇప్పుడు యుఎస్లో చేసుకుంటే డిఫరెంట్ ఈస్ట్ యుఎస్, వెస్ట్ యుఎస్, సెంట్రల్ యుఎస్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ అలాగే. ఓకే, లెట్స్ సే ఈస్ట్ యుఎస్ చూసుకుంటే ఈస్ట్ యుఎస్లో డిఫరెంట్ 3 జోన్స్ ఉంటాయి. ఓకే, ఈస్ట్ యుఎస్ 1, ఈస్ట్ యుఎస్ 2 అని కూడా ఉన్నది అనమాట. దాంట్లో డిఫరెంట్ సిటీస్లో డిఫరెంట్ జోన్స్ తీసుకుంటారు అట్లా అనమాట. ఓకే, సారీ డిఫరెంట్ జోన్స్లో అగైన్ డిఫరెంట్ డేటా సెంటర్స్ ఉంటాయి. అంటే just imagine the level of compute power the Microsoft has. Microsoft has so much compute power. Each and every country lo, okay, every country lo they have a lot of zones, lot of data centers, lot of servers. అందువల్లే వాళ్ళు వరల్డ్ కి సర్వర్స్ అనేది ఫాస్ట్ గా అండ్ చీపర్ గా ప్రొవైడ్ చేయగలుగుతున్నారు. ఓకే, సో మీకు ఫస్ట్ ఫిజికల్ సర్వర్లోనే హైపర్ విర్చువలైజేషన్ లో కన్సిడర్ చేసుకుంటే, ఓకే, ఫిజికల్ సర్వర్లో విర్చువలైజేషన్లో కన్సిడర్ చేసుకుంటే నేను ఏం చెప్పాను ప్రాబ్లం? దే ఆర్ స్టాండింగ్ ఆన్ సింగిల్ లెగ్ అన్నాను. దాని మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ ఏంజల్స్లోనో లేకపోతే ఎక్కడో ఒక సిటీలో వాళ్ళు ఒక ఫిజికల్ సర్వర్ని క్రియేట్ చేసుకుని ఆ ఫిజికల్ సర్వర్స్లో డైరెక్ట్ డిప్లాయ్ చేసుకునేది ఫిజికల్ సర్వర్ కాన్సెప్ట్. విర్చువలైజేషన్లో ఏమొస్తుంది? ఆ ఫిజికల్ సర్వర్స్లోనే మల్టిపుల్ సర్వర్స్ కింద సబ్ డివైడ్ చేసుకుని ఆ సర్వర్లోనే డిప్లాయ్ చేస్తాం. అది కూడా అగైన్ ఫిజికల్ సర్వర్లోనే ఉంది. ఇక్కడ అట్లా కాదు కదా. ఓకే, ఇక్కడ ఎట్లా ఉంది? నాకు ఒక సౌత్ ఇండియా లెక్కేసుకుంటేనే నాకు 3 డిఫరెంట్ జోన్స్ ఉన్నాయి. 3 డిఫరెంట్ జోన్స్లోనే మల్టిపుల్ డేటా సెంటర్స్ ఉన్నాయి. ఓకే, అందువల్ల వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ కంప్యూట్ పవర్ అనమాట. సో మనం ఏం చేసుకోవచ్చు అంటే మనం డిజైన్ చేసుకోవచ్చు మన డేటాని. ఓకే, ఫస్ట్ సౌత్ ఇండియాలోనే ఉండాలి, అట్ ద సేమ్ టైం ఓకే నార్త్ ఇండియాలో ఉండాలి, లేకపోతే మన డేటా సౌత్ ఇండియాలోని ఈస్ట్ యుఎస్లోని కూడా ఉండొచ్చు. అట్లా క్రాస్ రీజియన్స్ కూడా చేసుకోవచ్చు. దీనివల్ల ఏం అవుతుంది? కాస్ట్ ఈజ్ లిటిల్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ నార్మల్. కొంచెం ఎక్స్పెన్స్ అయినా సరే మన క్లౌడ్ ఆర్ మన అప్లికేషన్ ఈజ్ 100% సెక్యూర్ అనమాట. ఈవెన్ ఫ్లడ్ లేకపోతే ఏదైనా న్యాచురల్ డిజాస్టర్ ఎక్కడైనా మన ప్లేస్లో వచ్చినా అనదర్ ప్లేస్లో మన అప్లికేషన్ డెఫినెట్గా ఆటోమేటిక్గా ఉంటుంది. మనం ఏం చేస్తామంటే దెర్ ఈస్ ఎ కాన్సెప్ట్ కాల్ డిజాస్టర్ రికవరీ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్తో ఆటోమేటిక్గా మనం అక్కడికి మూవ్ చేసుకుంటాం. 1 సెకండ్ గైస్. ఇది హలో అండి, కొంతమంది రిపోర్ట్ చేశారు వాయిస్ బ్రేక్ అవుతుందని. వాయిస్ బ్రేక్ అవుతుందా లేకపోతే బాగానే ఉందా? కొంచెం కన్ఫర్మ్ చేయండి ప్లీజ్. లేదు, బాగానే ఉందండి. ఓకే ఓకే సరే, థ్యాంక్స్ అండి. ఓకే, సో నేను అగైన్ మ్యూట్ చేస్తున్నాను. విల్ కంప్లీట్ దట్ సెషన్ అండి. ఐ విల్ అన్మ్యూట్ ఎవ్రీవన్. ఓకే అండి, సో రీజియన్స్ గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు రీజియన్స్ వల్ల ఏంటంటే మల్టిపుల్ సర్వర్స్ అనేది ఉన్నాయి. సో కంప్యూట్ పవర్ అనేది చాలా ఎక్కువ. సో దట్ మన సర్వీసెస్ అనేది డెఫినెట్గా డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టుకోవచ్చు. దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ క్లౌడ్ అండి. మనం ఏ క్లౌడ్కి వెళ్ళినా సరే, ఈవెన్ AWS కూడా ఇట్లాగే ఉంటుంది. ఓకే, ఈవెన్ GCP కూడా ఇట్లాగే ఉంటుంది. మల్టిపుల్ జోన్స్ ఉంటాయి, మల్టిపుల్ డేటా సెంటర్స్ ఉంటాయి, మల్టిపుల్ రీజియన్స్ ఉంటాయి. సో దట్ మనం ఒక ప్లేస్లో మన అప్లికేషన్ సౌత్ ఇండియాలోనే అప్లికేషన్ డెవలప్ చేసుకోవచ్చు. మనకి సౌత్ ఇండియాలో ఎక్కడ మన డౌట్ వస్తే కనుక మనం యూఎస్లోకి పెట్టుకోవచ్చు. ఓకే, డిజాస్టర్ ప్లేస్ అట్లాగే సేమ్ సౌత్ ఇండియా, ఆస్ట్రేలియా, సౌత్ ఇండియా అట్లాగనమాట. లేదు యూరోప్లో పెట్టుకున్నాను, ఎక్కడైనా మనం పెట్టుకోవచ్చు. జస్ట్ మనం చూసుకోవాల్సిందల్లా ఓకే కాస్ట్ అనమాట. ఓకే, మా నార్మల్ దానికంటే కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది, బట్ నాట్ టూ మచ్ కాస్ట్. నెక్స్ట్కి వచ్చేసరికి
మనకి అజూర్లో ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో అని తెలుసుకుందాం. ఓకే, సో మనం అజూర్లో రీజియన్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం, లేకపోతే జోన్స్ అంటే చెప్పుకున్నాం, డేటా సెంటర్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఈ అన్నిటిలో యొక్క కాన్సెప్ట్ ఏంటంటే మనకి సర్వీసెస్. ఓకే, మన సర్వర్స్ని ఎక్కడెక్కడ పెడుతున్నారు, ఓకే, మన డేటా ఎక్కడ ఉంటుంది, మన సర్వర్స్ అనేది మన నిజంగా సేఫా, మన అప్లికేషన్స్ ఏదైనా ఫ్లడ్ ఏదైనా వచ్చినా మన సేఫా కాదా అన్న తెలుసుకోవడం మాత్రమే వాటి యొక్క సారాంశం అన్నమాట. ఓకే, కానీ అజూర్లోకి వెళ్ళిన తర్వాత మన అజూర్ వాళ్ళు మనకి సమ్ టైప్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో అజూర్ వాళ్ళు మనం ఇప్పుడు ఆల్రెడీ అజూర్లోకి వెళ్ళామనుకోండి, అజూర్లో మనం వర్క్ చేస్తున్నాం. అజూర్ వాళ్ళు ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు? ఓకే, వాళ్ళు డెఫినెట్గా సర్వర్స్ ఇవ్వాలి, దట్ ఈస్ ది మెయిన్ రోల్. సర్వర్స్తో పాటు ఇంకేమైనా సర్వీసెస్ ఇస్తున్నారా? ఓకే, ఆ సర్వీసెస్ ఎలాగా మనం క్లాసిఫై చేసుకోవచ్చు అన్నది టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఇన్ అజూర్ అనమాట. మేజర్గా 3 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఇస్తారు. అజూరే కాదు, ఎవరైనా సరే 3 టైప్స్ ఉంటాయి మేజర్గా. ఫస్ట్ది ఏమంటారంటే శాస్, ప్యాస్, అయాస్. ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఆల్సో అండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ శాస్, ప్యాస్, అయాస్ అని అడుగుతారు. శాస్ అంటే ఏంటంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ప్యాస్ అంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. అయాస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ మెయింటైన్డ్ బై మైక్రోసాఫ్ట్. ఓకే, దీనికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పాలంటే ఆఫీస్ 365 అవుట్లుక్ అనొచ్చు. అవుట్లుక్ ఏం చేస్తాం, మనం జస్ట్ ఇన్స్టాల్ చేసుకుంటాం, మెయిల్ సెండ్ చేసుకుంటాం, రిసీవ్ చేసుకుంటాం, అంతే కదా. మనం ఏమి అప్లికేషన్స్ డిప్లాయ్ చేసుకోవడం ఏమి చేసుకోం. అన్ని ఫస్ట్ ఎగ్జాంపుల్ అవుట్లుక్, ఆఫీస్ 365 సంబంధించిన అన్ని కూడా SaaS సర్వీసెస్ అంటారు. ఓకే, డైరెక్ట్గా మనం అప్లికేషన్స్ వాడుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటారు. ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు యాక్చువల్లీ లేయర్ 7 అని ఉంటుంది. ఓకే, ఓఎస్ లేయర్ 7 అంటారు. దాన్ని ఏమంటారంటే అప్లికేషన్ సంబంధించిన కంప్లీట్ లైఫ్ సైకిల్ అంటారు. మీకు ఇక్కడ చూపిస్తే దిస్ ఇస్ ద డయాగ్రామ్ అబౌట్ దట్. మీరు చూసారా అండి, సాఫ్ట్వేర్ సర్వీస్లో మొత్తం అంతా మైక్రోసాఫ్ట్ వాళ్ళే హ్యాండిల్ చేస్తారు. నెట్వర్క్, స్టోరేజ్, సర్వీస్, విర్చువలైజేషన్, ఓఎస్, మిడిల్ వేర్, రన్ టైమ్, డేటా అన్నీ కూడా ఎవరు చూసుకుంటారు? మైక్రోసాఫ్ట్ వాళ్ళే చూసుకుంటారు ఇదంతా. సో మనం జస్ట్ సెండ్ ఆర్ రిసీవ్. ఓకే, మనం అప్లికేషన్ యూజ్ చేసుకోండి, సెండ్ రిసీవే కాదు, అవుట్లుక్ చెప్పాను కాబట్టి సెండ్ రిసీవ్ అంటున్నా. ఓకే, సో దట్స్ అబౌట్ ద SaaS అండి. నెక్స్ట్ ప్యాస్ వచ్చేసరికి ఏమంటారంటే వీళ్ళు విర్చువలైజేషన్ అంటే విర్చువలైజేషన్ అంటే సర్వర్స్ ఇచ్చేసారు. తర్వాత ఇది సింపుల్గా చెప్పాలంటే ఏదైనా అప్లికేషన్ మనకు కావాలి అంటే మనం ఏం చేస్తాం, ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో మన సోర్స్ కోడ్ రాస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాది పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో నేను సోర్స్ కోడ్ రాస్తున్నాను. అప్పుడు నేను ఆ పైథాన్ అప్లికేషన్ని ఎక్కడైనా డిప్లాయ్ చేయాలంటే దాని మీనింగ్ ఏంటి? ఓకే, నాకు సర్వర్స్ వచ్చిన తర్వాత దాని మీద పైథాన్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, పైథాన్ ఇన్స్టాల్ చేసుకోవాలి, దాని మీద ఏదైనా ప్రీ రిక్వైజర్స్ ఏమైనా ఉంటే అవి కూడా ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. అవన్నీ ఇన్స్టాల్ చేసుకుంటే దాన్నే రన్ టైము అనేసి అంటారు. రన్ టైమ్ అంటే అప్లికేషన్, మనకు కావాల్సిన అప్లికేషన్. ఇప్పుడు జావా అప్లికేషన్ కావాలి, జావా ఇన్స్టాల్ చేసుకోవాలి మీ సర్వర్స్లో. పైథాన్ కావాలి, పైథాన్. ఓకే, లేకపోతే డాట్ నెట్ కావాలి, దాన్ని అన్నిటిని రన్ టైమ్ అంటారు. ఈ ప్యాస్లో టిల్ రన్ టైం వరకు కూడా మైక్రోసాఫ్ట్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మీకు రన్ టైంలో ఇష్యూ వచ్చినా, లేకపోతే మిడిల్ వేర్ ఇష్యూ వచ్చినా, ఆపరేటింగ్ సిస్టంలో లేకపోతే దేంట్లో అయినా సరే ఇక్కడ వరకు కూడా అగ్రిమెంట్లు ఉంటుంది. ఇక్కడ వరకు కూడా మైక్రోసాఫ్ట్ వాళ్ళే సపోర్ట్ చేస్తారు. మనం ఏమి చేసుకోవాలంటే ఓన్లీ డేటా అండ్ అప్లికేషన్. ఓకే, అప్లికేషన్ అంటే ఏంటి? సోర్స్ కోడ్. ఆ సోర్స్ కోడ్ దానికి సంబంధించిన డేటాబేస్. ఓకే, ఎలా యూజర్స్ని మన యూఆర్ఎల్ని హిట్ చేసిన వెంటనే, లేకపోతే ఏదైనా డేటా ఇన్సర్ట్ చేసిన వెంటనే ఎక్కడ స్టోర్ అవ్వాలి, అవన్నీ కూడా డేటా అండ్ అప్లికేషన్ సంబంధించినవి ఉంటాయి. ఓకే, ఆ రెండు మాత్రమే మనం చూసుకునేది, మిగిలినంతా కూడా ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్లో మైక్రోసాఫ్ట్ వాళ్ళే చూసుకుంటారు. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే అజూర్ యాప్ సర్వీసెస్, ప్యాస్ డేటాబేసెస్, ఇంకా చాలా ఉన్నాయి, లాజిక్ యాప్, ఫంక్షన్ యాప్ అలా ఉన్నాయి. నేను ఒక ఫ్యూ ఎగ్జాంపుల్స్ మాత్రం ఇస్తున్నాను. ఏం చేస్తారు, ఈ అజూర్ యాప్ సర్వీస్ అనే సర్వీస్ తీసుకుంటే ఓకే, టిల్ రన్ టైం వాళ్ళే మనకు అప్లికేషన్ అంతా పెట్టేసి ఉంచుతారు. మనం జస్ట్ మన అప్లికేషన్ డిప్లాయ్ చేసుకోవడమే, అంతే అనమాట. సో దిస్ ఈజ్ ఈజీ. అండ్ ఎలా వర్క్ చేయాలో కూడా మనం దాని మీద తెలుసుకోవాలి. ఓకే, దట్స్ వాట్ అబౌట్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. దీని ఎగ్జాంపుల్ ఏమి లేదంటే విఎం, వర్చువల్ మిషన్స్. ఓకే, అజూర్ వర్చువల్ మిషన్స్, లేకపోతే స్టోరేజ్, నెట్వర్కింగ్ అన్ని కూడా దీని ఎగ్జాంపుల్. దీంట్లో ఏంటంటే టిల్ వర్చువలైజేషన్ వరకే మైక్రోసాఫ్ట్ వాళ్ళు చేస్తారు. వర్చువలైజేషన్ సెపరేట్ చేసేసి వాళ్ళు మనకు సర్వర్లు ఇచ్చేస్తారు డైరెక్ట్. ఓకే, అగైన్ వర్చువలైజేషన్ అంటే ఏంటి మీకు చెప్పాను కదా, వర్చువలైజేషన్లో హైపర్వే డిప్లాయ్ చేసి మనకి సర్వర్స్ కింద సెపరేట్ చేసి ఇవ్వడమే, అది వర్చువలైజేషన్ అనమాట. ఇక్కడ వరకు వాళ్ళు మళ్ళీ చూసుకుంటారు. ఆ తర్వాత ఏ టైప్ ఆఫ్ ఓఎస్ కావాలి మనమే సెలెక్ట్ చేసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ రన్ టైమ్. ఓకే,
అంటే మన అప్లికేషన్ ఏంటి, ఓకే, అదంతా కూడా మనమే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డేటా, ఆఫ్ కోర్స్ అప్లికేషన్ డేటా కూడా మనమే సెలెక్ట్ చేసుకోవాలి. దట్స్ వాట్ అబౌట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. అండ్ ఫైనల్గా ఆన్ ప్రెమిసెస్ అన్నాను. దిస్ ఈస్ నథింగ్ బట్ ఓకే ఆన్ ప్రెమిసెస్ సర్వర్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, అంటే ప్రైవేట్ క్లౌడ్ అనేసి అనుకోవచ్చు. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది అజూర్ క్లౌడ్ హైరార్కికల్ డయాగ్రామ్. దిస్ ఈస్ ద హైరార్కీ డయాగ్రామ్ అండి. మనం అజూర్లోకి వెళ్తున్నాం ఇప్పుడు. ఓకే, అజూర్లోకి వెళ్తే మనకు ఫస్ట్ వచ్చేది ఏంటంటే టెనెంట్ అని వస్తుంది. ఓకే, టెనెంట్ అంటే ఏంటిది? హైరార్కికల్ డయాగ్రామ్ అంటే ఏంటి తెలుసు కదా, పేరెంట్స్ చైల్డ్ రిలేషన్షిప్. ఫస్ట్ ఏముంటుంది, తర్వాత దాని కింద ఏమొస్తాయి, దాని కింద ఏమొస్తాయి, దాని తర్వాత ఏమొస్తాయి. మనకి లెట్స్ సే నీకు ఒక ప్యాస్ సర్వీస్ కావాలి, ఓకే, అజూర్ యాప్ సర్వీస్ కావాలి. డైరెక్ట్ నేను క్రియేట్ చేస్తానంటే కుదరదు. ఓకే, దెర్ ఇస్ ఏ ప్రాసెస్. అదేంటంటే ఫస్ట్ ప్రతి దానికి యాజ్ ఎ మేనేజ్మెంట్ క్లౌడ్ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే టెనెంట్ అనేసి అన్నారు. టెనెంట్ అంటే ఏంటి? టెనెంట్ ఈజ్ ఏ ప్లేస్ ఆర్ ఇట్స్ లైక్ ఏ వెన్ ఎవర్ ద అకౌంట్ ఈస్ క్రియేటెడ్ బై డిఫాల్ట్ ఒక టెనెంట్ మీకు క్రియేట్ అవుతుంది. దిస్ ఈస్ ద పేరెంట్ ప్లేస్ అనేసి అనుకోవచ్చు. ఓకే, దీని కిందే మనకు కావాల్సిన సబ్స్క్రిప్షన్స్ కానీ లేకపోతే మేనేజ్మెంట్ గ్రూప్స్ కానీ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, అంటే మనం మైక్రోసాఫ్ట్ అకౌంట్ లాగిన్ అయిన వెంటనే మీకు ఒక అకౌంట్ వస్తుంది కదా, ఆ అకౌంట్తో పాటుగా ఒక సింగిల్ టెనెంట్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయి ఉంటుంది. ఓకే, విత్ యువర్ నేమ్. దట్స్ వాట్ అబౌట్ టెనెంట్. నెక్స్ట్ ఏంటి? మేనేజ్మెంట్ గ్రూప్స్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మేనేజ్మెంట్ గ్రూప్స్ అంటే దిస్ ఈజ్ ఫర్ ఆల్ ద యాక్సెస్ రిలేటెడ్ అనొచ్చు. యాక్సెస్ కానీ లేకపోతే పాలసీ గవర్నెన్స్ అనేసి అంటారు. యాక్సెస్ అంటే ఈ పర్టికులర్ నెక్స్ట్ యూజర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏ విధమైన యాక్సెస్లు ఇవ్వాలన్నది మేనేజ్మెంట్ గ్రూప్ నుంచి చేసుకోవచ్చు. లేదు నాకు కొన్ని కైండ్ ఆఫ్ పాలసీస్ కావాలి, ఓకే, అంటే రిసోర్స్ గ్రూప్లు క్రియేట్ చేసినప్పుడు ఓన్లీ ఈ 2 రిసోర్స్ గ్రూప్స్లోనే మాత్రమే ఈ 2 రీజన్స్లో మాత్రమే నాకు రిసోర్స్ గ్రూప్లు క్రియేట్ అవ్వాలి, లేకపోతే నాకు ట్యాగ్స్ ఆటోమేటిక్గా ఈ ఈ కావాల్సిన కొన్ని ట్యాగ్స్ లేకపోతే నా అప్లికేషన్ క్రియేట్ చేయకుండా చేయాలి. అలాంటి మన ఇష్టం వచ్చినట్టు యూనో పాలసీస్ రాసుకుని దాన్ని ఆటోమేటిక్గా అప్లై చేయాలంటే యూస్ చేసేది మేనేజ్మెంట్ గ్రూప్స్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ మేనేజ్మెంట్ ఈస్ గ్రూప్స్ ఫర్ గవర్నెన్స్. ఓకే, లైక్ యాక్సెస్ గవర్నెన్స్ అండ్ పాలసీ గవర్నెన్స్ కూడా మేనేజ్మెంట్ గ్రూప్స్ని వాడతారు. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్స్ అంటారు. ఓకే, సబ్స్క్రిప్షన్ లేకపోతే మనం యాక్చువల్లీ దేని మీద వర్క్ చేయలేం. ఓకే, మనకి అకౌంట్ క్రియేట్ చేసిన వెంటనే టెనెంట్ క్రియేట్ అవుతుంది, బట్ సబ్స్క్రిప్షన్ క్రియేట్ అవుతుంది. సబ్స్క్రిప్షన్ కావాలి అంటే మనం ఒక ప్రాసెస్ ఉంది. వీ హ్యావ్ టు ప్రొవైడ్ అవర్ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మన సబ్స్క్రిప్షన్ అనేది కాస్ట్కి సంబంధించింది. ఓకే, మన కాస్ట్ ఏదైతే మనం అమౌంట్ ఎంతైతే పే చేస్తామో, మన అమౌంట్ ఎంతైతే అంతుందో అంతా కూడా ఇట్ విల్ బి టైఅప్. మనం ఏదైతే రిసోర్సులు చేసామో అన్నిటికి కాస్ట్ ఉంటుంది కదా, అవన్నీ కూడా సబ్స్క్రిప్షన్కి టైఅప్ అయిపోయి ఉంటాయి అన్నమాట. ఓకే, అవన్నీ కూడా సబ్స్క్రిప్షన్ అంటే కాస్ట్ మనం అమౌంట్ డైరెక్ట్ మైక్రోసాఫ్ట్ పే చేసేది త్రూ సబ్స్క్రిప్షన్స్ మాత్రమే పే చేస్తాం. సో దాని కింద రిసోర్స్ గ్రూప్స్, దాని కింద రిసోర్సెస్ ఉంటాయి. లెట్స్ గో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఫస్ట్ టెనెంట్. టెనెంట్ అంటే ఇస్ ఎ డెడికేటెడ్ ట్రస్టెడ్ ఇన్స్టెన్స్ of a Microsoft AD. The tenant is automatically created whenever organization signs up from the Microsoft Cloud Services and subscription. These subscriptions include అంటే దీని మీనింగ్ ఏంటంటే ఓకే మనం టెనెంట్ ఆటోమేటిక్గా మనం ఏదైతే అకౌంట్ క్రియేట్ చేస్తామో మనకు వస్తుంది అని చెప్తున్నాను. సో దిస్ ఇస్ ద టెనెంట్, ద పేరెంట్ ఆర్ ద టాప్ లెవెల్ ఆబ్జెక్ట్ అనేసి అనొచ్చు. నెక్స్ట్ మేనేజ్మెంట్ గ్రూప్స్ అంటారు. మేనేజ్మెంట్ గ్రూప్స్ వల్ల యూజ్ ఏంటి? మేనేజ్మెంట్ గ్రూప్స్ వల్ల యాక్సెస్. ఓకే, లెట్స్ సే ఇక్కడ ఒక మేజర్ మేనేజ్మెంట్ గ్రూప్ ఒకటి ఉంది. అక్కడ ఏం చేస్తాను, గ్లోబల్ సెక్యూరిటీ టీము లేకపోతే కొంతమంది ఆల్రెడీ ఇక్కడ అసైన్ అయి ఉన్నారు. ఈ మేనేజ్మెంట్ గ్రూప్ కింద ఏమున్నాయి? 2 more మేనేజ్మెంట్ గ్రూప్స్ ఉన్నాయి. ప్రొడక్షన్ మేనేజ్మెంట్ గ్రూప్, నాన్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ గ్రూప్ అన్నాను. ఈ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ గ్రూప్కి ఎవరు ఇచ్చారంటే ప్రొడక్షన్ సెక్యూరిటీ టీమ్కి ఇచ్చాను యాక్సెస్. నాన్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ గ్రూప్లో ఏంటంటే నాన్ ప్రొడక్షన్ సెక్యూరిటీ టీమ్కి ఇచ్చాము. ఓకే, సో ఇక్కడ ఎవరైతే ప్రొడక్షన్ అయితే కొంతమంది ఎవరికైతే యాక్సెస్ ఇవ్వాలో వాళ్ళకి ఇక్కడ ఇస్తాం. ఇక్కడ దీని కింద ఏం చేస్తామంటే మనం సబ్స్క్రిప్షన్ అసైన్ చేసుకుంటాం. ఓకే, ఈ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ గ్రూప్లో ప్రొడక్షన్ సబ్స్క్రిప్షన్స్ అన్ని ఇచ్చేసాం. ఇప్పుడు ఎవరైతే ప్రొడక్షన్ సెక్యూరిటీ సంబంధించిన వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ పర్టికులర్ సబ్స్క్రిప్షన్ యాక్సెస్ ఉంటుంది. నాన్ ప్రొడక్షన్ సంబంధించిన వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ పర్టికులర్ సబ్స్క్రిప్షన్ యాక్సెస్ ఉంటుంది. దట్ ఈస్ ద యూజ్ అండి, అంతే, ఇంకంతకుమించి ఏం లేదు. ఓకే, సో నెక్స్ట్కి వచ్చేసరికి we have something called subscription. చెప్పాను కదా, subscription is a container which holds the collection of connected business technical resources. ఓకే, మనకి బిజినెస్ కి కావాల్సిన అన్ని రిసోర్సెస్ ను సబ్స్క్రిప్షన్ మీదే ఉంటాయి.
ఓకే, మనం అమౌంట్ పే చేసేది కూడా మైక్రోసాఫ్ట్కి త్రూ సబ్స్క్రిప్షన్ ద్వారానే పే చేస్తాం. ఓకే, సబ్స్క్రిప్షన్ ఏముంటుంది చూసారా, మేనేజ్మెంట్ గ్రూప్కి డిఫరెంట్ సబ్స్క్రిప్షన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి రిసోర్స్ గ్రూప్ అంటారు. రిసోర్స్ గ్రూప్ అంటే దిస్ ఈజ్ ఆల్సో హైరార్కికల్ వే ఆర్ ద హైరార్కీలో ద లాస్ట్ బట్ వన్ ఉంటుంది. ఓకే, మనకి సబ్స్క్రిప్షన్ ఇప్పుడు వరకు మనం ఏం నేర్చుకున్నది ఏంటి, సబ్స్క్రిప్షన్ ఉంటే మనకు అన్నీ అయిపోయినాయా చూసారా, యాక్టివ్ టెనెంట్ ఉంది, దీని కింద ఏముంది ఒక మేనేజ్మెంట్ గ్రూప్, దిస్ ఇస్ ఫర్ యాక్సెస్, దీన్ని తీసేసేయండి. సబ్స్క్రిప్షన్ మనం క్రియేట్ చేసుకున్నాం. ఓకే, దిస్ ఇస్ అన్న తీసేసేయండి. దీని తర్వాత డైరెక్ట్గా మనకి రిసోర్సులు కావాలి, లేకపోతే నాకు విఎం కావాలి, నేను డైరెక్ట్గా క్రియేట్ చేసుకోలేను. ఓకే, సో మైక్రోసాఫ్ట్ మేడ్ ఇట్ మ్యాండేటరీ. దాన్ని ఏం చేశారంటే రిసోర్స్ గ్రూప్ అన్నారు. రిసోర్స్ గ్రూప్లో ఏంటంటే ఇట్స్ లాజికల్ సెపరేషన్. ఓకే, దెర్ ఆర్ సమ్ యూజెస్ ఉన్నాయండి రిసోర్స్ గ్రూప్ వల్ల, అది మనం తర్వాత నేర్చుకుందాం. బట్ దీని ఎందుకంటే హైరార్కీలో ఇట్స్ అ లాజికల్ సెపరేషన్ ఫ్రమ్ వన్ ప్రాజెక్ట్ టు అనదర్ ప్రాజెక్ట్ అనేసి అనొచ్చు, వన్ ప్రాజెక్ట్ రిసోర్సెస్ టు అనదర్ ప్రాజెక్ట్ రిసోర్సెస్. దిస్ ఇస్ ద రిసోర్స్ గ్రూప్ అనమాట. నెక్స్ట్కి వచ్చేసరికి రిసోర్స్ గ్రూప్ వచ్చేసిన తర్వాత దీన్ని ఒక డయాగ్రామ్ కింద మనం రాసుకుంటే, మీకు ఒక వైట్ బోర్డ్ చేస్తాను క్విక్గా. వైట్ బోర్డ్ కింద చేసుకుంటే సింపుల్గా ఫస్ట్ ఏమిటి ఉంటుందంటే టెనెంట్ ఉంటుంది, దాని కింద సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి, లేకపోతే మేనేజ్మెంట్ గ్రూప్ కాకుండా సబ్స్క్రిప్షన్స్ కూడా అనుకోవచ్చు. దాని కింద రిసోర్స్ గ్రూప్స్ ఉంటాయి, దీని కింద మనకు కావాల్సిన రిసోర్సెస్ ఉంటాయి అన్నమాట. దీన్ని ఏమంటారు ఫస్ట్ టెనెంట్, సబ్స్క్రిప్షన్, ఆర్జీ అంటే రిసోర్స్ గ్రూప్, దీని కింద రిసోర్సెస్ లైక్ విఎం అనేసి అనుకోవచ్చు. దట్ ఈస్ ద కంప్లీట్ హైరార్కీ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఫైనల్గా వచ్చేసాం మనం. నెక్స్ట్ వచ్చేసరికి సర్వీస్ అండ్ రిసోర్సెస్ అనమాట. వాట్ ఈస్ సర్వీస్ అండ్ వాట్ ఈస్ రిసోర్స్, నేను దీనికి పోర్టల్లోకి వెళ్ళి చూపిస్తాను క్విక్గా. మీరు ఇక్కడ క్లౌడ్లోకి వెళ్తే మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఉంటుంది అనమాట యూఐ. సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ ఆల్ ద ఫేవరెట్స్ అన్ని ఇక్కడ ఉంటాయి మన క్లౌడ్లో. మీరు ఇక్కడ 3 డాట్స్ చూసారనుకోండి, ఇవన్నీ ఫేవరెట్స్ అనమాట. రిసోర్సెస్, దీని అన్ని రిసోర్స్ గ్రూప్స్ మనకు ఫేవరెట్గా ఏదైతే ఉన్నాయో అన్నీ ఇక్కడ వస్తాయి. తర్వాత దీన్ని ఏమంటారంటే గ్లోబల్ సెర్చ్ అంటారు, దీంట్లో మనం ఏదైనా సెర్చ్ చేసుకోవచ్చు. జస్ట్ నేను టెస్ట్ అని టైప్ చేశానంటే టెస్ట్ సంబంధించిన ఏదైతే ఉన్నాయో అన్నీ చూపిస్తుంది. ఓకే, ఈ సర్వీసెస్ ఇవి, నెక్స్ట్ మార్కెట్ ప్లేస్ ఇవి, డాక్యుమెంటేషన్, యాక్టివ్ డైరెక్టరీ, ఇలా అన్నీ కూడా చూపిస్తుంది అనమాట. అదే దీని తర్వాత ఇక్కడ ఏంటంటే ఇది క్లౌడ్ షెల్ అంటారు, ఇది కమాండ్ లైన్స్. ఓకే, మన కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇక్కడ నుంచి చేయొచ్చు. దీన్ని ఏమంటారంటే ఫిల్టర్ అంటారు. ఓకే, సబ్స్క్రిప్షన్ ఫిల్టర్ చేసుకోవడం, ఈ తర్వాత సెట్టింగ్స్ ఇవన్నీ అనమాట. సో నౌ నేను ఏం చెప్తున్నాను, సబ్స్క్రిప్షన్స్కి రిసోర్స్కి డిఫరెన్స్ అంటాను. మీరు ఇక్కడ క్లియర్ చేశారంటే ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే ఆల్ రిసోర్సెస్ అన్నారు, ఇక్కడ ఆల్ సర్వీసెస్ అన్నారు. సర్వీసెస్ అంటే ఏంటంటే ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ద సర్వీసెస్, ఓకే, మీరు చూస్తే ఇక్కడ చాలా కనిపిస్తున్నాయి మీకు. జనరల్కి కొన్ని ఉన్నాయి, కిందకి వెళ్తే ఓకే నెట్వర్క్కి సంబంధించిన కొన్ని, స్టోరేజ్కి సంబంధించినవి, మొబైల్, డేటాబేసు, ఇవన్నీ ఏంటంటే సర్వీసెస్ అండి. ఓకే, ఇవన్నీ మైక్రోసాఫ్ట్ వాళ్ళు సర్వీసెస్ కింద కంపెనీస్ కానీ లేకపోతే ఎవరికైనా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ సర్వీసెస్ యూజ్ చేసుకుని మనం ఏదైనా క్రియేట్ చేసామంటే దాన్నే రిసోర్సెస్ అంటారు. నా దగ్గర ఏ రిసోర్సు లేదు కరెంట్గా. లెట్స్ సే నేను ఒక స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేస్తాను ఫాస్ట్ కానీ. ఓకే, మీరు ఏం అడగొద్దు దీని గురించి, తర్వాత మనం తెలుసుకున్నప్పుడు అర్థమవుతుంది మీకు. ఓకే, లెట్స్ క్విక్లీ స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేస్తే డన్ అండి. ఇదంతా క్రియేట్ అయిన తర్వాత మనకు అది సర్వీసెస్ రిసోర్సెస్లో కనిపిస్తుంది అనమాట. ఓకే, సింపుల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సర్వీసెస్ అంటే మైక్రోసాఫ్ట్ వరల్డ్కి అడుగుతున్న ఏ అయితే రిసోర్సులు ప్రొవైడ్ చేస్తున్నా దాన్నిటిని కూడా సర్వీసెస్ అంటారు. ఆ సర్వీస్లో వన్ ఆఫ్ ద సర్వీస్ మనం యూజ్ చేసుకుని మనకు కావాల్సిన నేమ్తో ఏదైనా క్రియేట్ చేసుకుని మన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో వర్క్ వాడితే దాన్నే రిసోర్స్ అనేసి అంటారు అనమాట. ఓకే, సో దట్స్ ఇట్ అండి. మీకు ఇంకా మిగిలినంతా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఐఎమ్ అన్మ్యూటింగ్ అండ్ ఎనీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి ప్లీజ్. ఐ విల్ ఆన్సర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్.
క్వశ్చన్స్ అండి. సార్ ఒక్కసారి కంటైనర్ క్రియేట్ చేసి దాంట్లో ఫైల్ సేవ్ చేయడం అలాంటి ఎగ్జాంపుల్స్ కూడా చెప్తారా ఈ కోర్స్ లో? కంటైనర్స్ అంటే స్టోరేజ్ అకౌంట్ లో అడుగుతున్నారా? స్టోరేజ్ డెఫినెట్ గా చెప్తాను. అవన్నీ వెరీ బేసిక్స్ అండి, అవన్నీ చెప్పకపోతే ఇంకా అవన్నీ వెరీ బేసిక్స్, అవన్నీ గ్యారంటీ చెప్తాను. వెరీ బేసిక్స్ అండి. ఎస్ సార్ డేటా సెంటర్ కి జోన్ కి మూడిటికి డిఫరెన్స్ చెప్తారా ఒక్కసారి? ఓకే, మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఇచ్చారండి, క్విక్ అదే అర్థం అవడం కోసం. డేటా సెంటర్ అంటే మీరు సింపుల్ గా అర్థం చేసుకోండి, హైదరాబాద్ లో మాదాపూర్ అనేది ఒక బిల్డింగ్ ఉంది అనుకోండి, దాన్ని డేటా సెంటర్ అనొచ్చు. ఓకే, దాంట్లో ఏముంటాయి? డిఫరెంట్ సర్వర్స్. ఓకే, దాన్ని ఎట్లా స్టోర్ చేస్తారంటే అగైన్ ర్యాక్స్ కింద స్టోర్ చేస్తారనమాట. ఓకే, సో దాన్ని ఒక పర్టికులర్ సర్వర్స్ అన్ని కాంబినేషన్ గా పెట్టి ఒక పర్టికులర్ బిల్డింగ్ లో పెడితే దాన్ని డేటా సెంటర్స్ అనొచ్చు. ఓకే, అక్కడ ఏముంటాయి? సర్వర్స్ ఉంటాయి. సో జోన్ అంటే ఏంటంటే హైదరాబాద్ మాదాపూర్ ఉంది, అట్లాగే హైదరాబాద్ లో గచ్చిబౌలి ఉంటుంది, ఓకే, ఎస్ఆర్ నగర్ ఉంటుంది, అలా మల్టిపుల్ ప్లేసెస్ ఉంటాయి. ఓకే, అయినట్లే కంబైన్ చేసుకుని మనం ఒక జోన్ అనుకోవచ్చు. హైదరాబాద్ ఇస్ జోన్. ఓకే, ఒక పర్టికులర్ ప్లేస్ ని జోన్ అనేసి అనుకోవచ్చు అనమాట. సో రీజియన్ అంటే ఏంటంటే ఎంటైర్ సౌత్ ఇండియా. ఓకే, మైక్రోసాఫ్ట్ వాళ్ళకి రీజియన్ ఈజ్ ద బిగ్గెస్ట్ వన్ అనమాట. రీజియన్ అంటే వాళ్ళకి టాప్ లెవెల్. అంటే మనకి ఇక్కడ కంట్రీ కింద మనం నార్మల్ గా సెపరేట్ చేసుకుంటాం కదా వరల్డ్ మ్యాప్ లో, వాళ్ళు రీజియన్స్ కింద సెపరేట్ చేసుకుంటారు అనమాట. ఓకే, డేటా సెంటర్స్ రిప్లికా ఉంటాయి కదా సార్? డేటా సెంటర్స్ రిప్లికా పెట్టుకోవచ్చు అండి ఒక జోన్ లో. అంటే జోన్ అంటే డేటా సెంటర్స్ రిప్లికా, ఒకటేమైనా ఇష్యూ అయితే ఇంకోటి వాడుకోండి. ఎస్, అది మనం సెలెక్ట్ చేసుకోవాలండి. మనం అది క్రియేట్ చేసుకున్నప్పుడే సెలెక్ట్ చేసుకుంటారు, దాన్ని బట్టి డేటా అనేది ఆటోమేటిక్ గా రిప్లికేషన్ అవుతూ ఉంటుంది. సరే సార్, థ్యాంక్ యూ. ఎస్, అవునండి. హలో సార్, చెప్పండి సార్ మొత్తం రియల్ టైం లాగే చెప్తారా సార్? క్లాసెస్ లాగా చెప్తారా? రియల్ టైం లాగే చెప్తానండి. ఫస్ట్ థియరిటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, తర్వాత రియల్ టైం గా ఎలా మనం వర్క్ చేస్తాం అన్నది కూడా క్లియర్ గానే చెప్తాను. రియల్ టైం అంటే ఏముందండి, సింపుల్ గా అలాగే క్లాసెస్ చెప్పేటప్పుడు మీరు టాస్క్ ఇలా ఉంటది అన్ని కూడా చెప్తారా మామూలుగా? అంటే ఈ టాస్క్ అంటే మామూలుగా సర్టెన్ టాస్క్ ఉంటది కదా సార్ మామూలుగా ప్రాజెక్ట్ లో, ఆయన చెప్పేది రియల్ టైమ్ సినారియోస్ తోటి మీరు కంపేర్ చేస్తూ చెప్తారా అని అడుగుతున్నారండి. చెప్తానండి. మామూలు క్లాసెస్ లాగా లేకుండా ఒకవేళ సపోజ్ ఈ టాపిక్ లో ఇలా టాస్క్ ఉంటది అలా కూడా చెప్తారా? ఇలాంటి మనకు వర్క్ రావచ్చు రియల్ టైమ్ లో అన్నది మీరు చెప్తారా ఇప్పుడు అనేది అడుగుతున్నారు. అర్థమైంది, అట్లాగా చెప్తానండి. కానీ మీరు ఒక్కడ అర్థం చేసుకోవాలి, సింపుల్ గా రియల్ టైమ్ లో మనకి ఇదే టాస్క్ వస్తుందని తెలియదు. డే టు డే టాస్క్ లు మారిపోతాయి. ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటది కదా సార్, అందుకని నేను ఇంతకుముందు ఈ టాస్క్ ఇలా వచ్చింది ఇలా మీరు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తారు కదా సార్ అందరూ ఆల్మోస్ట్ 3+ అంటే. అందుకే నా సజెషన్ ఏంటంటే మీరు కాన్సెప్ట్ నేర్చుకోండి. లెట్స్ సే స్టోరేజ్ అకౌంట్ చెప్పాను అనుకోండి, దానికి కలిసిన కాన్సెప్ట్స్ అన్ని చెప్పేస్తాను. దాంట్లో మిడిల్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూర్ ఏమంటాడంటే శాస్ అంటే ఏంటని అడుగుతాడు, దానికి ఆన్సర్ ఇక్కడ ఆల్రెడీ చెప్పేసి ఉంటాను కాబట్టి యూ విల్ ఈజీలీ ఆన్సర్ దెమ్, నో ప్రాబ్లం. అట్లా చెప్తానండి. సార్ ఇది అజూర్ డెవాప్స్ అనేది ఒక సర్వీస్ కదా, ఆ పర్టికులర్ సర్వీస్ ని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? అజూర్ డెవాప్స్ ఇస్ ఏ వన్ ఆఫ్ ద టూల్ అండి. ఓకే, దట్ ఈస్ విల్ బి నాట్ నౌ. ఫస్ట్ క్లౌడ్ అయిపోయిన తర్వాత లైనక్స్ ఆటోమేషన్ అయిన తర్వాత చెప్తాను అజూర్ డెవాప్స్. దట్స్ CI/CD టూల్ అంటారు దాన్ని యాక్చువల్లీ. యా, ఓకే, ఫైన్. చంద్రు గారు చెప్పండి. సో ఇప్పుడు ఈ అజూర్ ఈ లెవెల్లో నేర్చుకుంటే మనం అంటే సర్టిఫికేషన్స్ ఏ లెవెల్ వరకు క్రియేట్ చేసుకోవచ్చు? లైక్ AZ 104 తర్వాత మీకు ఫస్ట్ బేసిక్ ఏంటంటే AZ 900, తర్వాత AZ 104, తర్వాత AZ 400 కూడా మీరు అజూర్ డెవాప్స్ సంబంధించి వస్తుంది. మీకు ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలంటే 304, 305 అవి కూడా ఉన్నాయి, మీరు అవి కూడా చేసుకోవచ్చు. బట్ మేమైతే AZ 104 వరకు సపోర్ట్ చేస్తాం. మా సిలబస్ ఏదైతే ఉందో AZ 104 వరకు సపోర్ట్ ఉంటుంది, సరిపోతుంది. ఇందులో మైగ్రేషన్ టూల్స్ కూడా కవర్ చేస్తాను. ఎస్ అండి, మైగ్రేషన్ కోర్స్ ఒకే టూల్, అది ADF అంటారు. ఓకే, అది ఎలా మైగ్రేట్ చేయాలి, డేటా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఎలా మూవ్ చేయాలి అన్నది చెప్తాను.
ఆన్ ప్రెమ్ నుండి అజూర్ క్లౌడ్ ఆన్ ప్రెమ్ మన దగ్గర ఉండవు కదండి. ఆన్ ప్రెమ్ మనం ఎలా సెటప్ చేయాలి? మామూలుగా లోకల్ నుండి మూవ్ చేసి చూపిస్తారా? చేయొచ్చండి, అది కూడా చేయొచ్చు. కానీ మీరు అది మీకు దట్స్ ద బెస్ట్ వన్. మీకు అది అసైన్మెంట్ కింద ఇస్తాను, ఎలా చేయాలో చెప్తాను, మీరు చేద్దరు కానీ. ఎందుకంటే దానికి ఫస్ట్ విపిఎన్ గేట్వే సెటప్ చేసుకోవాలి, నెట్వర్క్ సేమ్ ఉండాలి కదా. తర్వాత మూవ్ చేయడానికి ఎట్లా చేయాలో చెప్తాను, అది చేద్దాం. ఓకే, ఏడి లెవెల్లో లాగిన్స్ క్రియేట్ చేయడం అవి కూడా చెప్తారు? అది చెప్తానండి 100%. అది బేసిక్స్ అయితే. డెవాప్స్ లో ఏమేమి టూల్స్ కవర్ చేస్తారండి? డెవాప్స్ లో మనం మేజర్ గా వర్క్ చేసేది అజూర్ డెవాప్స్ అండి, CI/CD టూల్. తర్వాత గిట్, మ్యాబెన్, టామ్కాట్, క్యూబర్నెటిస్, డోకర్, యాన్సిబుల్, సోనార్ క్యూబ్, ఇవి మనం ఎక్స్ప్లెయిన్ ఇది చేద్దాం. ఈ టూల్స్ ఏం కవర్ చేస్తున్నారనే క్వశ్చన్స్ మన వెబ్సైట్ లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఎందుకంటే చాలా టూల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మేము చెప్పేవన్నీ కూడా మన వెబ్సైట్ లో లిస్ట్ చేసి ఉంచాం. మీరు ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతూ కూడా ప్యారల్ గా అక్కడ చూడొచ్చు. క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు.com లోకి వెళ్ళి అక్కడ చూడండి, మన వెబ్సైట్ లో అన్ని విషయాలు క్లియర్ గా ఇచ్చాను. ఓకే, కోర్స్ డీటెయిల్స్ అండ్ ఫీ డీటెయిల్స్ ఇచ్చారా? నేను చెప్తా, అన్ని పెట్టాను. ఫీజ్ డీటెయిల్స్ అవి నేను మాట్లాడతాను. ఫస్ట్ మన కోర్స్ రిలేటెడ్ గా డౌట్స్ ఏమైనా ఉంటే అది క్లారిఫై చేస్తే ఫైనల్ గా నేను ఫీజ్ డీటెయిల్స్ అది చెప్పి సెషన్ ఎండ్ చేస్తాను. చందు గారు ఇందాక పబ్లిక్ ప్రైవేట్ క్లోడింగ్ చెప్పినప్పుడు ప్రైవేట్ క్లోడింగ్ అంటే ఆన్ ప్రెమైజ్ మీద ఉన్న సర్వర్ మీద చేస్తామని చెప్పారు కదా. ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటంటే అంటే చెప్పండి. సో ఆన్ ప్రెమైజ్ సర్వర్ అన్నప్పుడు ఆన్ ప్రెమైజ్ సర్వర్ కి మీద ఈ క్లౌడ్ సర్వీసెస్ ఎట్లా వర్క్ అవుతాయండి? దానికి ఒక కాన్సెప్ట్ ఉందండి, దాన్ని విపిఎన్ గేట్వే కానీ ఎక్స్ప్రెస్ రౌట్ కానీ ఉంటుందన్నమాట. దాన్ని మనం సెటప్ చేసుకోవాలి. దెన్ ఓన్లీ మన ఆన్ ప్రెమిసెస్, పబ్లిక్ క్లౌడ్ రెండు యాక్సెస్ అవుతూ ఉంటాయి. సో అంటే ఇప్పుడు ప్రైవేట్ క్లౌడ్ అన్నప్పుడు ఓన్లీ ఆన్ ప్రెమిసే వస్తాయండి. మనం యాక్చువల్గా క్లౌడ్ లో సర్వర్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేసి సో దాన్ని కూడా మనం ప్రైవేట్ క్లౌడ్ గా సెటప్ చేసుకోవచ్చు కదా. క్లౌడ్ లో ఏంటన్నారు, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయరా ప్లీజ్. అంటే క్లౌడ్ లో ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకొని సో నా ఇన్స్టెన్స్ అనేది ప్రైవేట్ గా కూడా సెటప్ చేసుకోవచ్చు కదా. అది ప్రైవేట్ సర్వర్ అవుతుంది. అది అవును, ప్రైవేట్ సర్వర్ అవుతుంది, అది ఆన్ ప్రెమిసెస్ అవ్వదు కదా. అంటే నేను జస్ట్ అండర్స్టాండ్ డిఫరెన్స్ పబ్లిక్ ప్రైవేట్ పబ్లిక్ అంటే పబ్లిక్ లో యాక్సెస్ ఇచ్చారంటే అది పబ్లిక్ సర్వర్ అవుతుందండి. అలా కాకుండా విత్ ఇన్ ద ఎన్వైరన్మెంట్ యాక్సెస్ అయ్యేలాగా మనం సెటప్ చేసుకున్నాం అంటే అది ప్రైవేట్ సర్వర్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు ఒకవేళ ఐసిఐసిఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉందనుకోండి. సో ఇన్స్టాన్సెస్ అనేవి ఆర్గనైజేషన్ కి యాక్సెస్ ఉండాలి, బట్ ద కన్సోల్ అనేది ఆల్ పబ్లిక్ యాక్సెస్ ఉండాలి కదా. డేటాబేస్ అనేది ఓన్లీ ఆర్గనైజేషన్ కి యాక్సెస్ ఉండాలి, వెబ్సైట్ అనేది పబ్లిక్ యాక్సెస్ ఉండాలి. అదే కదా మీరు అనేది? డేటాబేస్ ఆర్ సర్వర్ అదే వెబ్ సర్వర్ అందరికీ యాక్సెస్ ఉంటుంది. ఎందుకంటే అంటే పబ్లిక్ సర్వర్ లోకి వెళ్ళడానికి కాదు నేను అనేది, అందులో ఉన్న అప్లికేషన్ యాక్సెస్ చేయడానికి అందరికీ యాక్సెస్ ఉంటుంది. ఓకే, కానీ డేటాబేస్ మాత్రం ఓన్లీ కన్సర్న్. ఇప్పుడు సర్వర్ లోకి వెళ్ళడానికి ఎవరికి యాక్సెస్ ఉండదు, ఓన్లీ కన్సర్న్ ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళకే ఉంటుంది. కానీ అప్లికేషన్ అందరూ యూజ్ చేయొచ్చు, దానికి పబ్లిక్ పర్మిషన్ ఇస్తారు. అక్కడ మీకు కాన్సెప్ట్స్ ఉంటాయండి, లోడ్ బ్యాలెన్సర్స్ అని, లేకపోతే అప్లికేషన్ గేట్వేస్ అని ఉంటాయి. త్రూ గేట్వేస్ అనేది బయటికి యాక్సెస్ ఇచ్చుకుంటారు, పబ్లిక్ గేట్వేస్. యాక్చువల్లీ అది హైరార్కీ చూసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీకి ఫైర్ వాల్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఫైర్ వాల్ ఈ పర్టికులర్ పోర్ట్ నుంచే మనకి బయటికి యాక్సెస్ ఇవ్వాలనేది చాలా పెద్ద టాపిక్ అది. సో ఏదైతే నాగా సార్ చెప్పారో అప్లికేషన్ అనేది పబ్లిక్ ఉంటుంది, సర్వర్స్ కానీ డేటాబేస్ కానీ ఓన్లీ కంపెనీ టీమ్ మాత్రమే ఉంటాయి అన్నమాట యాక్సెస్ లో. సో అంటే ఈ పబ్లిక్ ప్రైవేట్ అనేది డిఫరెన్షియేషన్ మనం ఫైర్ వాల్ దగ్గర సెక్యూరిటీ దగ్గర చేస్తామండి. డిఫరెన్షియేషన్ యాక్చువల్గా మీకు ఎట్లా చెప్పాలి అంటే ఇప్పుడు మనకి ఫైర్ వాల్స్ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి కదండి. అంటే ఈ పోర్ట్ నెంబర్ నుంచి కనెక్షన్స్ రావాలి, ఈ పోర్ట్ నుంచి అవుట్పుట్ వెళ్ళాలి, ఇన్బౌండ్ అవుట్బౌండ్ అని. ఓకే, ఫైర్ వాల్ అంటే సింపుల్ అండి. ఫైర్ వాల్ ఈజ్ నథింగ్ బట్ మనం ఏది అలౌ చేయాలి. ఫైర్ వాల్ అంటే ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీకి ఫైర్ వాల్ ఉంటుంది. ఆ ఫైర్ వాల్ వాళ్ళ యూజ్ ఏంటంటే జస్ట్ ఎవరైతే మనకి లోపలికి రావాలి, ఎవరైతే అవుట్ సైడ్కి వెళ్ళాలని ఉంటుంది. మీకు పబ్లిక్ అనేది అంటే ఏంటంటే, పబ్లిక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అప్లికేషన్ పబ్లిక్ వెళ్ళాలంటే మీకు పబ్లిక్ గేట్వే అని ఉంటాయి అనమాట. పబ్లిక్ గేట్వేలో ఏముంటుందంటే పబ్లిక్ ఐపీ ఉంటుంది. పబ్లిక్ ఐపీ అసైన్ అయిందంటే డెఫినెట్గా మన ప్రాపర్ డిఎన్ఎస్ కాన్ఫిగరేషన్ చేసి మనం ఎక్స్టర్నల్గా యాక్సెస్ ఇచ్చుకోవచ్చు. దట్స్ ఇట్ అండి, వెరీ సింపుల్. సో ఇప్పుడు త్రూ విపిఎన్ ద్వారా యాక్సెస్ చేసేదంతా నేను ప్రైవేట్ క్లౌడ్ అనుకోవచ్చు అండి. త్రూ విపిఎన్ ద్వారా ఆర్గనైజేషన్ నెట్వర్క్ లోకి వచ్చేసింది కదా వన్స్ విపిఎన్ లోకి ఎంటర్ అయితే.
విపిఎన్ ద్వారా మీరు యాక్సెస్ చేసుకునేది అంటే మీరు వేరే ఏదైనా వెబ్సైట్ ఇంటర్నల్గా యాక్సెస్ చేస్తున్నారా? అంటే google.com అటువంటి యాక్సెస్ చేస్తున్నారా? క్లౌడ్ మీద హోస్ట్ అయిన సర్వీసెసే. క్లౌడ్ మీద ఏదన్నా సాఫ్ట్‌వేర్ గాని, సర్వర్ గాని, యూఆర్ఎల్ గాని హోస్ట్ అయి ఉంటే దాన్ని నేను వన్స్ ఆర్గనైజేషన్ విపిఎన్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత యాక్సెస్ చేయగలిగితే దాన్ని ప్రైవేట్ అంటారా? ఇన్ కేస్ ఇప్పుడు ఒకవేళ ఐసిఐసిఐ నెట్ బ్యాంకింగ్ అని ఉందండి అక్రాస్ వెబ్ అది. అంతే కదా! ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. దానికి విపిఎన్ అట్లా ఏమి ఉండదు. సో ఒకవేళ ఇంటర్నల్ ఆర్గనైజేషన్ రిలేటెడ్ గాని యాక్సెస్ చేయాలంటే త్రూ విపిఎన్ ద్వారా అలౌ చేస్తారు కదా! సో ఇప్పుడు మన సిస్టమ్స్ లాగిన్స్ ఇప్పుడు గాని విత్ ఇన్ దట్ ఎన్వైరన్మెంట్ యాక్సెస్ చేసేవన్నీ ప్రైవేట్ అవుతాయండి. ప్రైవేట్. ఓకే. విపిఎన్ అంటే ఏంటి? మీరు ఆ ఎన్వైరన్మెంట్ లోకి కనెక్ట్ అవుతున్నారు. యాహ్! అంతే కదా! అవును. దట్స్ ఇట్. ఓకేనా? పబ్లిక్ యాహ్! అంటే ఓకే. మనకి సింపుల్ గా యూజర్ ఐడి పాస్వర్డ్ ఉండి లాగిన్ అయిపోతున్నాం అనుకోండి, అది పబ్లిక్. అలా కాదు, వేరే ఇంకొకటి ఏదో థర్డ్ పార్టీది కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది, అది పబ్లిక్ కాదు. ఓకే. ఓకే. చందు గారు, లినక్స్ కంపల్సరీయా దీనిలో? లైనక్స్ ప్రతి సాఫ్ట్‌వేర్ కంపెనీకి కంపల్సరీ అండి. ఎందుకంటే మేజర్ సాఫ్ట్‌వేర్ కంపెనీస్ లైనక్స్ మీద వర్క్ చేస్తాయి. మీకు లైనక్స్ అయితే యాడెడ్ అడ్వాంటేజ్ అన్నమాట. మీకు అజూర్ డెవాప్స్ అంటే మాక్సిమం అజూర్ అండ్ డెవాప్స్ ప్రాక్టీసెస్ ఉండాలి. లైనక్స్ బేసిక్స్ ఉంటే సరిపోతాయి అనుకుంటారు. లైనక్స్ మేము అడ్వాన్స్ లెవెల్‌లో ఇస్తున్నాం కాబట్టి మీరు చెప్పొచ్చు మాకు లైనక్స్ కూడా ఎక్కువగా వచ్చు అని చెప్పేసి. సో అడ్వాన్స్ లెవెల్ అంటే అది సెపరేట్ ఒక ఎన్ని డేస్ సెషన్‌గా తీసుకుంటారు? మేము 10 డేస్ వరకు లైనక్స్ తీసుకుంటానండి. ఓకే. 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 ఇంకో థాంక్స్. క్వెషన్ ఇప్పుడు ఈ అజూర్ డెవాప్స్ ఇంజినీర్‌లో సపోజ్ మన ఇన్‌స్టాన్సెస్ క్లౌడ్‌లో హోస్ట్ అయినప్పుడు సర్వర్ ఆర్ ఓఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ రెస్పాన్సిబిలిటీ ఎవరిదండి? అంటే అజూర్ ఇన్ కేస్ డెవాప్స్ సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్స్ అంటున్నారా మీరు? అవును. సో ఇప్పుడు అక్కడ ఒక సర్వర్ సెల్ఫ్ హోస్టెడ్ అయితే సో ఓఎస్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే సో డెఫినెట్లీ క్లౌడ్. అంటే అజూర్‌తో మైక్రోసాఫ్ట్. కాంటాక్ట్ అవ్వాలండి? యాహ్! మీకు సర్వర్ పని చేయట్లేదని చెప్తే మనం వెళ్లి మాన్యుయల్‌గా రీస్టార్ట్ చేయడం అయి జరగవు కదా! డెఫినిట్‌గా మనం క్లౌడ్‌తో సపోర్ట్ రిక్వెస్ట్ చేసుకొని పని చేయాల్సొస్తది. ఓకే. సో ఈవెన్ ఆర్గనైజేషన్స్‌లో కూడా సో ఓఎస్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అజూర్ క్లౌడే చూసుకుంటారు. యెస్. ఓకే. ఓఎస్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమి ఉండవండి టు బి వెరీ ఫ్రాంక్ నార్మల్‌గా. ఐ రావు మీన్ అటువంటి స్టార్ట్ అండ్ స్టాప్, రీస్టార్ట్ మనం మేనేజ్ చేస్తాం. బట్ ఇన్ కేస్ ఏమన్నా బియాండ్ దట్ ఏమన్నా ఉంటే ఓకే. సర్వర్ ఏమైనా కరప్ట్ అయితే అటువంటి విషయాల్లో యెస్ మైక్రోసాఫ్ట్ యాహ్! సపోర్ట్ హెల్ప్ చేస్తారు. ఓకే. అవునండి. ఇది ట్రబుల్ షూటింగ్స్ కూడా చెప్తారండి ఇది అజూర్‌లో? నేను చెప్పాను కదండీ! నా సెషన్స్ అన్నీ ఎట్లాగుంటాయంటే ఇష్యూస్ ఏమి రావు నేను చెప్పినప్పుడు. ఒకవేళ ఇష్యూస్ వస్తే కాదు. అంటే రియల్ టైమ్‌లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్‌ని ట్రబుల్ షూట్ ద్వారా ఎట్లా సార్ట్ ఔట్ చేస్తారని చెప్తానండి. అటువంటివి చెప్తాను. మీకు ఎగ్జాంపుల్‌గా టామ్ క్యాట్ అంటారు. టామ్ క్యాట్‌లో 401 ఎలాగా 403 ఎలాగొస్తది. అప్లికేషన్స్‌లో మనకి క్రాష్ లుకప్ బ్యాక్ అనేసి వస్తుందన్నమాట. మన క్యూబర్నెటిస్‌లో వస్తాయి. లేకపోతే డాకర్‌లో ఏమైనా ఇష్యూస్ వస్తే ఎలా ట్రబుల్ షూట్ చేయాలి? మన అప్లికేషన్స్ రన్ అవ్వకపోతే ఎలా చేయాలి? అటువంటివి చెప్తాను. బేసిక్స్ కింద. అది నెట్వర్క్ నుండి అజూర్‌ది పింగ్ కాకుంటే వీఎం పింగ్ అవ్వట్లేదని వస్తుంటది. వీఎం పింగ్ అవ్వట్లేదంటే అవునా? అది అది మీరు ఎట్లాగా మీరు కంపెనీస్ ఆలోచిస్తున్నారేమో. బట్ వీఎం పింగ్ అవ్వట్లేదు అన్నది కూడా చెప్తాను. సింపుల్ అండి అదేం లేదు. మనకి మన అప్ అయిందో లేదో చూడాలి. ఓకే. ప్రాపర్‌గా మీరు డిఎన్ఎస్ గురించి అడుగుతున్నారా? లేకపోతే వీఎం అంటే పింగ్ జనరల్ ట్రబుల్ షూట్ అడ్మిన్‌లో జనరల్ ట్రబుల్ షూటింగ్స్ చేస్తుంటారు కదా! అలాంటి అది ట్రబుల్ షూటింగ్స్ కూడా మీరు చెప్తారని. చెప్తానండి. అది సేమ్. అంటే జస్ట్ ఏదో టెల్‌నెట్ అనేది వాడి చేస్తారని నేను చూసాను. ఓకే. చెప్తానండి అది. అది అది కూడా ట్రబుల్ షూటింగ్. లైనక్స్ కమాండ్సే. టెల్‌నెట్ కమాండ్ అవిని. ఓకే. అంటే వీఎం పింగ్ అవ్వట్లేదు, లేకుంటే సర్వర్ నుండి ఆహ్, నెట్వర్క్ నుండి పింగ్ అవ్వట్లేదు వీఎం అని కొన్ని ట్రబుల్ షూటింగ్ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని ఎట్లా సార్ట్ ఔట్ చేసుకుంటారు రియల్ టైమ్‌లో అలాంటివి చెప్తారా? నాకు అర్థమైందండి. దట్ ఈస్ యాహ్! యాక్చువల్లీ ఆపరేషన్స్ అన్నమాట. సో చెప్తాను ఓకే. అవి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. హలో ఓకే. సార్. 1 సెకండ్ అండి. ఇంకా మనము ఇవాల్టికి సెషన్ ఎండింగ్‌లోకి వచ్చింది. కొంచెం ఫాస్ట్‌గా క్వెషన్స్ సెటప్ ఫినిష్ చేసేసేయండి. నేను తర్వాత ఒక 5 మినిట్స్ నేను తీసుకునేదుంది. తర్వాత ఇంకా మనము సెషన్ స్టార్ట్ చేసేద్దాం. హలో సార్ సార్. ఏమన్నా నాకు బుక్ రిఫర్ చేయగలరా సార్? ఏమన్నా ఆథర్‌ది డెవాప్స్? మనం ఈ డిస్కషన్స్ అన్ని సందీప్ ఇలాంటివన్నీ మనం క్లాస్ టైమ్‌లో మాట్లాడుకుందాము. ఇప్పుడు కాదు. ఓన్లీ కోర్స్ ఓకే. రిలేటెడ్‌గా ఏమన్నా ఉంటే అడగండి. ఓకే. సార్ ఇది అజూర్ అనేది మైక్రోసాఫ్ట్ ఉంది కదా! అంటే లైనక్స్ కూడా కంపల్సరీ
వచ్చుండాలా నేను అనుకుంటున్నాను. లైనక్స్ కేడబ్ల్యూఎస్ దానికి జీజీకే మీరు ఒక మాట నాకు అసలు ఏం వినబడట్లేదు, ఏమైతుంది? అవును అందరికి ఎలా ఉంది? నాకు అట్లాగే ఉంది రెండు వాయిస్ మాటలు వస్తున్నాయి మీరు ఒకటి మాట్లాడుతుంటే. ఓకే ఇప్పుడు ఓకేనా? నో నో ఇప్పుడు ఓకే జీజేకే మీ వైపు ఏదో ఆడియో ప్రాబ్లం ఉంది, మీరు చూసుకోండి. ఇప్పుడు ఓకేనా అండి? ఇప్పుడు ఓకే యా ఇప్పుడు ఓకే చెప్పండి. యా సార్, ఇది అజూర్ అనేది మైక్రోసాఫ్ట్ ఉంది కదా. ఎస్ ఇప్పుడు లైనక్స్ అనేది అంటే ఇప్పుడు అజూర్ ఓన్లీ మైక్రోసాఫ్ట్ సపోర్ట్ చేస్తుంది కదా, అంటే లైనక్స్ కంపల్సరీ వచ్చి ఉండాలా? నేను అనుకుంటున్నా ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ టు లైనక్స్ అండ్ విండోస్. కాదు కాదు అట్లాగే ఏం కాదండి. దట్స్ లైనక్స్ కానీ విండోస్ కానీ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటారు. ఓకే ఓకే అండ్ లైనక్స్ ఇస్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. దాన్ని మనం యూజ్ అవును చేసుకునే సోర్స్ కోడ్ ఉంటుంది. మనం అది మన ఓన్ వెర్షన్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఓకే సో ఓకే లైనక్స్ అనేది ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కటి వాడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ హ్యాట్ వాళ్ళు కొన్ని ఏడానే ప్యాకేజ్ మేనేజర్ గట్రా తీసుకొచ్చి వాళ్ళకు ఒక ఏమంటారు అది క్లౌడ్ కింద వాడుకుని ఒక దాని శాటిలైట్ అంటారు అవన్నీ పెట్టుకుని వాళ్ళు ఎక్స్టర్నల్ గా యూజ్ చేసుకున్నారు. అట్లాగే ఉబంటు ఉంటుంది. అన్ని డిఫరెంట్ కంపెనీస్ అన్నమాట, సేమ్ లైక్ మైక్రోసాఫ్ట్. ఓకే సో లైనక్స్ వాళ్ళు కూడా అజూర్ యూజ్ చేస్తారు రియల్ టైం. లైనక్స్ వాళ్ళు కూడా అజూర్ యూజ్ చేస్తారు కాదు, లైనక్స్ సర్వర్స్ అజూర్ లో నుంచి మనం బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే సో అలా కూడా రియల్ టైం. ఎస్ సార్ ఖచ్చితంగా లినక్స్ వచ్చి ఉండాలండి. బేసిక్స్ మినిమం ఏమైనా ఈ కోర్స్ మినిమం బేసిక్స్ కావాలండి. మినిమం ఉండాలండి. ఎందుకంటే ఈ రోజున ఈయన మనకి చందు గారు డెవాప్స్ చెప్తారు, లైనక్స్ ఇది మన ఎజూర్ రిలేటెడ్ గా చెప్తారు. కానీ నేను ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ గా మాట్లాడినా ఏదైనా కూడా మన క్లయింట్స్ అందరూ కూడా ఈ రోజుల్లో ఏంటంటే ఎక్కువ లైనక్స్ మీద ప్రిఫర్ చేస్తున్నారు. సో దాని గురించి ఎంతో కొంత నాలెడ్జ్ ఉండడం అనేది అవసరం అవుతుంది అన్నమాట. అదే సార్, అంటే నాలెడ్జ్ ఉండాలి అంటే సార్ ఇన్ ద సెన్స్ అంటే మాకు ఆల్రెడీ వచ్చి ఉండాలంటారా బేసిక్స్ ఏమైనా? మీరు మా దగ్గర నుంచి బయటకు వెళ్ళే టైంకి లైనక్స్ రిలేటెడ్ గా నాలెడ్జ్ ఉండాలి. అదే సార్ నా క్వశ్చన్ ఏంటంటే మాకు ఆల్రెడీ అంటే నాకు ఐడియా లేదు బేసిక్. మేము చెబుతాం, మీరు నేర్చుకోవాలి అది. ఎందుకంటే విండోస్ ఎంతైనా చాలా మంది ప్రిఫర్ చేయరు, లైనక్స్ ప్రిఫర్ చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే సార్ ఇప్పుడు సబ్స్క్రిప్షన్ మనకి ఎజూర్ వాడు ఇచ్చేది 1 month కదా సార్, మన కోర్స్ టైం అనేది 3 months కదా సార్. మనం ఎలా హ్యాండిల్ చేస్తూ ఉంటాం సార్? ఫర్ ఎగ్జాంపుల్ 30 days. యా దట్ ఈస్ 3 months. ఎందుకంటే అంటే అది మీరు మల్టిపుల్ అకౌంట్స్ మీద ట్రై చేయండి. యా మీరు అది కూడా ఛాలెంజ్. 3 months ఓన్లీ 1 month మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఫ్రీగా ఇస్తారు. ఒకసారి అందరినీ చాలా మంది మ్యూట్ లోకి వెళ్ళకుండా మాట్లాడుతున్నారు, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. సార్ ఒక్క నిమిషం ప్లీజ్ మేడం, ఆయన అడిగారు కదా, లెట్ హిమ్ ఫినిష్ ద క్వశ్చన్. ఓకే లెట్ రమేష్ కంప్లీట్, మన తర్వాత మీరు. అదే సార్, అంటే ఇప్పుడు మనం కోర్స్ టెన్యూర్ లో మనం 1 month కి ఒక సబ్స్క్రిప్షన్ వాడి మనం చేసే ప్రాజెక్ట్స్ కానీ మనం క్రియేట్ చేసే రిసోర్సెస్ కానీ మళ్ళీ దాన్ని మనం స్వాప్ చేయలేం కదా సార్ వేరే టెనెంట్ కి కానీ లేదా వేరే అకౌంట్ కి కానీ. సో ఇప్పుడు మనకి మళ్ళీ అప్పుడు కొంచెం ఛాలెంజ్ కదా సార్ అది ఏంటి అనేది. ఓకే దట్స్ డెఫినెట్లీ ఛాలెంజ్. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. మీ దగ్గర మల్టిపుల్ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్స్ కానీ ఉంటే కనుక ఫ్రీ స్టైల్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ మంత్ ఒక అకౌంట్, తర్వాత ఇంకొక అకౌంట్ తర్వాత క్రియేట్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు. ఒక కార్డ్ మీద ఒకటి మాత్రమే వర్క్ చేస్తుంది. మీ దగ్గర మల్టిపుల్ ఉంటే యూ కెన్ క్రియేట్ మల్టిపుల్ అకౌంట్స్. ఓకే సార్ అర్థమైంది సార్, థ్యాంక్ యూ సార్. సార్ యాక్చువల్ గా నేను ఏజెడ్ 900 చేసేటప్పుడు ఒకటి క్రియేట్ చేస్తాను సార్. కానీ తర్వాత నేను వేరే డెబిట్ కార్డ్ యూజ్ చేస్తున్నా, ఏం యూజ్ చేస్తున్నా అది ఐపీ రికగ్నైజ్ చేసిందేమో, అది అవ్వడం లేదు సార్. ఒకవేళ పేమెంట్ కి వెళ్తే ఎంత ఉంటుంది సార్? పేమెంట్ కి కూడా మరీ ఎక్కువ ఉండదండి. మీరు పే యాజ్ యు గో మోడల్కి వెళ్తే కనుక మీరు ఎంత రిసోర్స్ క్రియేట్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ 1 hourతో మీరు వర్క్ చేశారంటే మీరు 1 hourతో వర్క్ చేసి వెంటనే డిలీట్ చేసేసుకుంటే అమౌంట్ ఎక్కువేం అవ్వదు. బిలో 1000 per 1 month అట్లాగే అవుతుంది. 1000 అయితే షుడ్ బి ఓకే. జస్ట్ క్రియేట్ చేసి బేసిక్ రిసోర్సెస్ యూస్ చేసుకోవచ్చండి. 3 MB వరకు చిన్న వెబ్సైట్లు క్రియేట్ చేసుకొని హోస్ట్ చేసుకోవచ్చు. ఫ్రీ యాప్ సర్వీసెస్ ఉంటాయి, అవి యూస్ చేసుకోవచ్చు. ఓకే సార్, అయితే మీరు కోర్స్ టైంలో చెప్తారేమో కదా, ఇది ఫ్రీ అది ఇది యూస్ చేసుకోవచ్చు అట్లా. ఓకే సార్, ఒక క్వశ్చన్ సార్, ఐ నో ఐమ్ టేకింగ్ టైం. యాక్చువల్గా నేను అకమైలో వర్క్ చేస్తాను సార్. లినోడ్ అనే క్లౌడ్ సర్వీస్ అకమై వాళ్ళు అక్వైర్ చేశారు సార్, లినోడ్ అన్నది.
సో ఇప్పుడు మనం AWS ఏం చేసుకున్నా మోస్ట్లీ కాన్సెప్ట్స్ అన్ని సేమ్ గానే ఉంటాయి కదా సార్? అజూర్ అండి, AWS కాదు. అంటే ఏ కాన్సెప్ట్స్ నాకు తెలియదు, బట్ బేసిక్ అకమై క్లౌడ్ కాన్సెప్ట్స్ అజూర్ కానీ మూడిటికి ఇప్పుడు లినోడ్ అన్నది అకమై వాళ్ళు అక్వైర్ చేశారు సార్. నేను అకమైలో వర్క్ చేస్తాను. సో అది బేసిక్ కాన్సెప్ట్స్ షుడ్ బి సిమిలర్ అంటారా? యా, విఎమ్స్ అన్ని సిమిలర్ గానే ఉండొచ్చు అండి, బట్ తెలీదు అకమై క్లౌడ్ గురించి నాకు తెలియదు ప్రాపర్ గా. బట్ ఓకే క్లౌడ్ అన్ని కూడా సేమే ఉండొచ్చు. కొన్ని రిసోర్సెస్ సేమ్ ఉంటాయి, కొన్ని డిఫరెంట్ ఉంటాయి, అంతే కదా. అందుకే డిఫరెంట్ క్లౌడ్స్ ఉంటాయి అనేసి. ఈవెన్ AWS అజూర్ కూడా కంపేర్ చేసుకుంటే కొన్ని సేమ్ గా ఉండొచ్చు, కొన్ని వాళ్ళ సంబంధం లేకుండా కూడా ఉంటాయి. హలో ఎస్ సార్, చెప్పండి చెప్పండి. హలో హలో చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. హలో సార్, దిస్ ఇస్ లక్ష్మీకాంత్ రెడ్డి. జస్ట్ చెప్పండి సార్. అది అజూర్ కి ఇప్పుడు ఫ్రెషర్ గా జాయిన్ కావచ్చా సార్? అజూర్ కి ఫ్రెషర్ గా మీ పాస్వర్డ్ ఎప్పుడండి? పాస్అవుట్ 10 days లో అయిపోతారు సార్, 2023. అదే అన్ని ఎస్టర్డే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అన్నిటి గురించి. మీరు ఫ్రెషర్ జాయిన్ అవ్వచ్చు. మీరు 2023 పాస్ అవుట్ అంటే మీరు ఫ్రెషరేనండి, అంతకు మించి మీరు చేసేది కూడా ఏం లేదు. మీరు ఫ్రెషరే 100%. మీరు ఫ్రెషర్ గానే ట్రై చేయాలి. ఓకే, ఫ్రెషర్ గా ట్రై చేయండి. జస్ట్ రిజ్యూమ్ లో పెట్టుకోండి, ఐ నో అజూర్ క్లౌడ్ అని పెట్టుకోండి, మీకు బెనిఫిట్ అవుతుంది అంతే. ఓకే, అదే ఇంటర్న్షిప్ 6 months ఖచ్చితంగా చేయాలి సార్. ఇంటర్న్షిప్ అవసరం లేదండి, అది ఉండాలని రూల్ ఏం లేదు. అలాంటివన్నీ మీకు వాల్యుయేషన్ అవుతాయి అంతే. నేను చాలా మంది అడిగే ప్రకారం అయితే అదే చేసుకో, మీకు ఆపర్చునిటీ ఉండి చేసుకోగలిగితే అది మీకు వాల్యుయేషన్ గ్యారంటీ అవుతుంది. కానీ అదే ఉండాలని రూల్ ఏం లేదు. మీకు ఫస్ట్ ఉండాల్సింది టాప్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అంతే. మా దానిలో మా కాలేజీలో AICTE వర్చువల్ ఇంటర్న్షిప్ క్లౌడ్ కంప్యూటింగ్ AWS చేపించాం సార్. ఇప్పుడు దాని మీద ఏమైంది? కాలేజీలో ఇంటర్న్షిప్స్ జరిగాయా? కంప్లీట్ అయినాయి సార్. AWS వర్చువల్ ఇంటర్న్షిప్ అని 3 months పెట్టుకోండి, అయితే దానివల్ల మీకు బెనిఫిట్ ఉంటుంది అలాంటి వాటి. ఓకే సార్, అదే ఖచ్చితంగా 1 year 6 months ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇంటర్న్షిప్ చేసి ఉండాలి అని. అంటే అలా ఏమి ఉండవండి. ఇప్పుడు ఎక్కడి నుంచి ఇప్పుడు ఫ్రెషర్ గా ఇప్పుడు కాలేజ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు జాబ్ కొంతమంది కాలేజ్ జాబ్స్ లో జాయిన్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి ఇలాంటి ఎక్స్పీరియన్స్ అని? అలాంటివి ఏమి ఉండవు. మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అది ఫేస్ చేయగలిగే నాలెడ్జ్ మనకు ఉండాలి అంతవరకు. ఓకే ఓకే క్లాస్ రిలేటెడ్ గా క్వశ్చన్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 days కానీ మనం కంటిన్యూస్ గా అటెండ్ అవ్వలేకపోయాం అనుకోండి సార్, మీరు ఇచ్చే రికార్డింగ్ సెషన్ అనేది 24 hours లో రెడీ అవుతుంది కదా, అంటే ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా సార్? అంటే లైవ్ అటెండ్ ఏముండదు. లైవ్ లో ఏముంటుందో యాజ్ ఇట్ ఈస్ 100% మీకు మేము అదే రికార్డ్ చేస్తాం, అదే ఇస్తాం. మీకు ఇవాళ నైట్ క్లాస్ జరిగిందంటే రేపు ఆఫ్టర్నూన్ మాక్సిమం 2 వరకు మీకు రికార్డెడ్ వీడియో అవైలబుల్ అయిపోతుంది. ఓకే సార్, ఓకే సార్. ఎర్లీగానే ఇస్తాను, కొన్నిసార్లు డిలే అవ్వచ్చు. అది కొన్నిసార్లు నాకు ఏమవుతుందంటే జూమ్ రిలేటెడ్ గా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు అవుతుంది. నాకు మళ్ళీ పోర్టల్ లో కూడా కొన్ని చోట్ల ప్రాబ్లం వస్తుంది, అంటే రెండర్ అవ్వడం స్లోగా ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు కొంచెం డిలే అవుతుంది. మాక్సిమం తర్వాత నెక్స్ట్ డే 12 వరకు ఇచ్చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. హలో, హాయ్ అండి. లైఫ్ టైం ఎన్ని రోజుల వరకు ఉంటుంది సార్? లైఫ్ టైం ఉంటాయండి. అంటే 2-3 years వరకే ఉంటుందా సార్? అట్లా లైఫ్ టైం అంటే తెలుసు కదా, జీవిత కాలము. కొత్త టాపిక్స్ అప్డేట్ చేస్తుంటారా సార్? ఏమన్నా కొత్త వీడియోస్ లో ఈ కోర్స్ లో ఏమున్నాయో అవే ఇస్తామో అవి మీకు లైఫ్ టైం యాక్సెస్. అంటే ఏదైనా కొత్త బ్యాచ్ కి అప్గ్రేడ్ అవుతుంటాయి కదా సార్ కొన్ని లేటెస్ట్ టాపిక్స్, అవి యాడ్ చేయరా? మీ బ్యాచ్ కి ఏమున్నాయో అవి మాత్రమే ఇస్తాం. ఓకే, అంటే కొన్ని అప్గ్రేడ్ అవుతుంటాయి కదా సార్, 1-2 ఏదైనా జస్ట్ లైక్ ఏ బెనిఫిట్ టాప్ అప్ లాగా మళ్ళీ పే చేయకోకుండా. సో జస్ట్ 1 or 2 కాన్సెప్ట్స్ అలాంటివి లేదు, ఇవ్వమండి అలా. Okay. Hi Andy. So during the 3 months of course, what is the requirement Andy for from computer side? Like what kind of minimum computer knowledge unte chalanడి. No, not talking about knowledge గురించి కాదండి. The physical, do you need laptop or like? మరి ల్యాప్టాప్ ఉండాలిగా, మినిమం ల్యాప్టాప్ డెస్క్టాప్. అంటే ల్యాప్టాప్ అంటే I mean can I work on my office laptop? So because of any applications install చేయాలి. మీ దాంట్లో చిన్న ఉంటాయి కదండి టూల్స్ అలాంటివి ఏమైనా. కానీ మీ దాంట్లో ఇప్పుడు అజూర్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నారు మీరు అనుకోండి, మీ దాంట్లో యాక్సెప్ట్ చేస్తారా అందులో అలా ప్రైవేట్ గా మీ పర్సనల్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి? ఓకే, నో దట్ దాన్ని వెబ్ లో బ్రౌజ్ చేయడానికి కుదరదండి. విల్ బి వెబ్ లో కదా.
సో ఐ డోంట్ ఆర్ రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవండి. ఇన్స్టలేషన్ అలాంటి చిన్న చిన్న ఉంటాయి, పెద్ద పెద్దవి ఏమి ఉండవు, కానీ చిన్న చిన్న టూల్స్ లాంటివి ఇన్స్టాల్ చేసుకుంటున్నప్పుడు ఇప్పుడు ఆర్గనైజేషన్ లో ఎంతైనా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదండి. ఓన్ సెటప్ చేసుకోండి బెటర్. కొన్ని అప్లికేషన్స్ మీకు అడ్మిన్ రైట్స్ అవసరం అవుతాయి. ఆర్గనైజేషన్ లో చాలా వరకు అడ్మిన్ రైట్స్ ఇవ్వరు. మీకు ఓన్ ల్యాప్టాప్ ఉంటేనే బెస్ట్. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ఓన్ ల్యాప్టాప్, సో వాట్ ఇస్ ద మినిమం రిక్వైర్మెంట్ అండి దాని కాన్ఫిగరేషన్? మినిమం సరిపోతుందండి. 4GB ర్యామ్. ఓకే, 4GB ర్యామ్ ఇస్ ఆల్సో ఫైన్. లేకపోతే 8GB ఉంటే బెస్ట్ అండి. ఇంకా 8GB ఉంటే బెస్ట్. i5 ఉండేలా చూసుకోండి. i5 చూసుకోండి. i5 ప్రాసెసర్, మరి i3కి వెళ్ళకండి, కొన్ని చోట్ల స్టక్ అయిపోతుంది. చూసుకోండి. ఓకే, అండ్ స్టోరేజ్ వైజ్ ఎనీథింగ్ ఇస్ ఓకే, రైట్? మినిమం ఏముందండి, ఒక 250 GB SSD డిస్క్ తీసుకుని ఒక 1 TB హార్డ్ డిస్క్ వేసుకోండి, బాగుంటుంది. ఓకే, ఎక్కువ ఏం ఖర్చు కాదు కదా. 2 రకాలు పెట్టుకోండి. SSD డిస్క్, C డ్రైవ్ పడేసుకోండి, అయిపోతుంది. ఓకే ఓకే అండి. ఓకే, ఓవరాల్ గా ఎన్ని సర్వీసెస్ ఉంటాయి సార్ అజూర్ లో? మన వెబ్సైట్ లోకి వెళ్ళి చూడలేదా? కోర్స్ కనెక్ట్ మన వెబ్సైట్ లో ఉంటుంది. కోర్స్ కనెక్ట్ సార్ టోటల్ నంబర్ ఎన్ని ఇప్పుడు? 35 అరౌండ్ 35 చెప్తారు. నేను 30+ అని పెట్టాను. ఓకే, మొత్తం అన్ని కూడా మన కంటెంట్ అంతా అక్కడ ఉంది. మేము చెప్పేవన్నీ కూడా చూడండి. ప్రాజెక్ట్స్ ఎలా సార్? ప్రాజెక్ట్స్ మేము క్లాస్ లో చేపిస్తామండి. అవి రికార్డెడ్ వీడియోస్ కూడా మీకు ఇస్తాము. మీరు అవి చూసుకుంటూ మీకు ఒక 5 ప్రాజెక్ట్స్ ఓన్లీ రికార్డెడ్ ఇస్తాము, ఒక 5 ప్రాజెక్ట్స్ క్లాస్ లో చేయిస్తాం. ఓకే, అన్ని కూడా మీకు రికార్డెడ్ వీడియోస్ కంప్లీట్ గా అవైలబుల్ ఉంటాయి. హలో, చెప్పండి సార్. ఒక కోర్ డెవలపర్ కి ఈ కోర్స్ ఎంత లైక్ యాడ్ ఆన్ కింద వస్తుందండి? లైక్ మీరు ఏమవుదాం అనుకోండి, మీరు డెవలప్మెంట్ వదిలేసి వేరే దానికి స్విచ్ అవుదాం అనుకుంటున్నారా? .NET డెవలపర్ అండి. అదే నేను చెప్తున్నా. మీరు .NET ని వదిలేసి వేరే దాంట్లోకి స్విచ్ అవుదాం అనుకుంటున్నారా, లేకపోతే .NET డెవలపర్ లాగానే క్లౌడ్ త్రూ వెళ్దాం అనుకుంటున్నారా? దట్స్ వాట్. డెవలపర్ క్లౌడ్ డెవలపర్ గా మీరు వెళ్ళొచ్చు. మీరు .NET అనుకోండి, హైలీ కంపాటబుల్ ఫర్ యూజర్ కదా మనకి. ఓకే, నెక్స్ట్. yes sir, excuse me, చెప్పండి. non-IT స్టూడెంట్ ఎలిజిబుల్ అవుతారా సార్ ఫర్ దిస్? అవుతారండి. ఈ క్వశ్చన్ 1 సెకండ్ అండి, మీరు కొంచెం ఆగండి, చెప్పండి. non-IT వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారండి. కాకపోతే మీ లాస్ట్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఎప్పుడైతే కంప్లీట్ అయింది అన్న దాన్ని బట్టి మీరు ఫ్రెషరా కాదా అన్నది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, బ్యాక్గ్రౌండ్. సో కెన్ ఐ కేపబుల్ టు డూ దిస్? కేపబిలిటీ అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుందండి. మీకు ఆపర్చునిటీ వైజ్ లో చెప్పమంటే నేను చెప్తాను. ఇప్పుడు కంపెనీస్ లో ఎట్లా ఉంటుందంటే, కొన్ని కంపెనీస్ స్ట్రిక్ట్ గా మాకు ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళే కావాలి అంటారు. అలాంటి వాటిలో మీకు ఉపయోగపడకపోవచ్చు. కొన్ని కంపెనీస్ ఇప్పుడు లెవెల్ 3 కంపెనీస్ లాంటివి ఉన్నాయనుకోండి, ఓకే వీళ్ళు నాలెడ్జ్ ఉన్నా పర్లేదు, ఎనీ డిగ్రీ అనొచ్చు అంటారు. అలాంటి వాళ్ళ దగ్గర మీరు ట్రై చేసుకోవాలి అంతే. ఓకే, ఓకేనా సార్? డౌట్స్ వచ్చినప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేస్తుంటారు అనుకోండి, మీరు వీడియోస్ నెక్స్ట్ డే పంపిస్తారు. సో అప్పుడు ఏదైనా డౌట్స్ వస్తే టెక్నికల్ సపోర్ట్ ఎవరైనా మీరు ఉంటారా సార్? మామూలుగా అరేంజ్ చేస్తారా కొంతమంది? నో, మీకేమి కాల్ సెంటర్ అలాంటిది ఉండదు. మీకు ఒక డిస్కషన్ ఫోరం ఇస్తాం మేము. ఓకే, అక్కడ ట్రైనర్, ఆల్ ద రిమైనింగ్ స్టూడెంట్స్ అందరూ మీకు అవైలబుల్ ఉంటారు. అవును సార్, ఒకసారి స్క్రీన్ షాట్స్ గానీ లేకపోతే చాటింగ్ చేసేందుకు అవ్వదు. అన్ని చాటింగ్ చేయొచ్చు, చాటింగ్ కూడా చేయొచ్చు. అవును సార్, చాటింగ్ చేస్తే టైం పడుతుంది కాబట్టి ఎప్పుడైనా కొన్ని ఆర్గనైజేషన్స్ అలౌ చేస్తారు సార్, ల్యాబ్ సపోర్ట్ లాగా మనం ఫోన్ చేస్తే వాళ్ళు హెల్ప్ చేయడం గానీ అలా ఉంటుంది. మన దగ్గర ఫోన్ సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే 1 అవర్ 1.5 అవర్ లో ఒకవేళ బేసిక్ ప్లీజ్ లిజన్. ఓకే, మన దగ్గర ఫోన్ చేసి అడగడానికి ఉండదు. అయితే క్లాస్ లో ఎండ్ ఆఫ్ ద సెషన్ మీకు ఒక 20-25 మినిట్స్ డిస్కషన్ ఉంటుంది ప్రతిరోజు కూడా. లేదు అంటే మీకు మేము ఒక డిస్కషన్ ఫోరం ఇస్తాం టెలిగ్రామ్ లో. అందులో మా డిస్కషన్స్ ఫోరమ్స్ అన్ని చాలా బాగా నడుస్తాయండి. మా చాటింగ్ అదే ఇది టెక్నికల్ ఎక్స్పెక్ట్, అందులో టెస్టింగ్ అలాంటిది కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ 1.5 అవర్ అందరికీ ఫర్ ఎగ్జాంపుల్ 200 మెంబర్స్ జాయిన్ అయ్యారు అనుకోండి, 200 మెంబర్స్ కి సో మీరు డౌట్స్ క్లారిఫై చేయలేదు 30 minutes లో. సో అట్లని చాటింగ్ లో కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు చాట్ అండ్ షేర్ స్క్రీన్ షాట్స్, గలబా అయిపోతుంది అనమాట.
సో లాట్ ఆఫ్ పీపుల్ ఒకరు చేస్తుంటారు, ఇంకొకరు ఏదో చెప్తారు. సో ప్రాక్టికల్ గా అవుదన్నమాట. ఎలా మీరు హౌ యూ అడ్రస్ ఈ స్టూడెంట్ అది మేము అదే చెప్తున్నా, మేము డిస్కషన్ ఫోరం ఇస్తాం. అట్లా ఓవర్లాప్ అయి ఇంకోటి క్లాస్ తర్వాత కూడా మీరు కాదు సార్ 30 minutes బాస్ ఉన్నారు మీరు కదా. వినట్లేదండి, మీరు అడుగుతున్నారు, నేను మాట్లాడుతుంటే మళ్ళీ ఇంకోటి మాట్లాడుతున్నారు. లేదు సార్, నేను అయిపోయిన తర్వాత చెప్పండి. ఒక చిన్న క్వశ్చన్. ఇప్పుడు మీరు 30 minutes లో మీరు ఛాన్స్ ఇస్తారు కదా, సో అది ఎలా ఇస్తారు? ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీసా, లేకపోతే ఇలాగే ఎనీ అన్మ్యూట్ చేసి డౌట్స్ అని మాట్లాడతారా? అడుగుతాం, ఎవరెవరు వాళ్ళు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడుతూ ఉంటారు అంతే. అవును సార్, అప్పుడు 30 minutes అవ్వదు అనుకోండి, అప్పుడు ఎలా అని? ఏముంది, డిస్కషన్ ఫోరం లో డిస్కస్ చేస్తారు. అప్పుడు కూడా కుదరలేదంటే ఎలా హ్యాండిల్ చేయాలి? డిస్కషన్ ఫోరం లో ఎందుకు డిస్కస్ అదే కాదండి, అంటే చాటింగ్ కాదు కదా సార్, ఇది అవుతుందండి. సబ్జెక్ట్ కాదు, ఇట్స్ వెరీ నో టెక్నికల్. నో వినండి చెప్పేది. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు టెలిఫోన్ సపోర్ట్ అయితే ఉండదండి. ఓకే, క్లియర్. అది మీకు మా వైపు నుంచి 100% డిస్కషన్ ఫోరం లో సపోర్ట్ ఉంటుంది. అక్కడ మాకు ట్రైనర్ ఈయన అవైలబుల్ ఉంటారు, నేను ఉంటాను, రిమైనింగ్ స్టూడెంట్స్ ఉంటారు. మా దగ్గర డిస్కషన్ ఫోరమ్స్ అనేవి ఎట్లా నడుస్తూ ఉంటాయంటే చాలా వరకు కూడా మొత్తం అంతా కూడా స్టూడెంట్స్ చాలా వరకు క్లియర్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, చాలా బాగా అన్నమాట. ఒక్కనొక సందర్భంలో స్క్రీన్ షేరింగ్ చూసి చూడాల్సి వస్తుంది మీరు. ఎనీ డెస్క్ ఇప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చిన, ఇప్పుడు మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి జాయిన్ అయ్యారు అనుకోండి, అక్కడ మీరు ఏం చేస్తారు? మహా అయితే ల్యాబ్ కి వెళ్ళి 1 గంట ప్రాక్టీస్ చేస్తారు, తర్వాత ఇంటి దగ్గర కూర్చుంటారు క్లాస్ లో అయిపోయిన తర్వాత. ఓకే, ఇంటి దగ్గర కూర్చొని ప్రాక్టీస్ చేసినప్పుడు డౌట్స్ వస్తే ఏం చేస్తారు? తర్వాత రోజు క్లాస్ లో అడుగుతారు, లేకపోతే ల్యాబ్ లో అడుగుతారు, అంతే. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు స్క్రీన్ రికార్డ్ చేయండి, వాయిస్ రికార్డ్ చేయండి, లేకపోతే స్క్రీన్ షాట్స్ తీయండి, అవి తీసి ఇక్కడ షేర్ చేయండి, దానికి మీకు సమాధానం వస్తుంది. చందు గారు ఏంటంటే రోజుకు ఒక 3-4 సార్లు, ఒక మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి అట్లా కూర్చుని ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో చూస్తారు. మా దగ్గర ఎట్లా ఉంటుందంటే మా 90% స్టూడెంట్స్ రిజాల్వ్ చేసుకుంటారు. ఒకళ్ళు అడిగితే ఇంకొకళ్ళు ఆన్సర్ చెప్పడము, ఇట్లా చాలా మంచి వేలో నడుస్తూ ఉంటుంది అంతా కూడా. స్టూడెంట్ లెవెల్లో ఎక్కడైనా సాల్వ్ కాకపోతే అప్పుడు ట్రైనర్ ఇన్వాల్వ్ అయ్యి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా సార్? మెయిన్ కన్సర్న్ వచ్చి ఆ 30 minutes ఎంత మందికి మీరు ప్రతి ఒక్కరు మాట్లాడుతుంటారు కదా, ఏదైనా అట్లా కాదండి, నేను ఇస్తాను ఒక అరేంజ్ ఆర్ ఆన్సర్. నాట్? అట్లా కాదండి, అడిగిన వాళ్ళే అడుగుతుంటారు అనుకోండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ అట్లా ఎవరు నాలాంటి వాళ్ళు 10 ఉండరండి. మంది ఒక అడుగుతుంటారు, అప్పుడు ఎట్లా మీరు 10 అడ్రస్ చేస్తారు? ఒక 10% మాత్రమే మనకి క్లాస్ లో ఎప్పుడు అడుగుతూ ఉంటారు. ఓకే, మేము ఇప్పుడు ఒక 15 బ్యాచెస్ వరకు కవర్ చేసాం. ఎప్పుడైనా సరే క్లాస్ లో క్వశ్చన్స్ అడిగేది 100% ఎప్పుడు అడగదు, ఒక 10% అడుగుతారు. ఓకే, ఆ 10% లో మేము 90% మేము అక్కడే అడ్రస్ చేస్తాం. ఇన్ కేస్ అక్కడ ఆ రోజుకి టైం అయిపోతే కనుక తర్వాత రోజు అడగొచ్చు, లేకపోతే డిస్కషన్ ఫోరం లో అడగొచ్చు. ఇదే ఆప్షన్ అండి, ఈ క్వశ్చన్ కి ఇదే ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బ్యాచ్ కి ఇంతమంది అని ఏమైనా సెట్ చేశారా? మేము ఆ రిస్ట్రిక్షన్ ఏం పెట్టుకోలేదు, మాకు వచ్చి ప్రతి బ్యాచ్ లను 100 వరకు ఉంటూ ఉంటారు. ఓకే ఓకే, పర్ఫెక్ట్. ఓకే, సో ఐ మీన్ చందు, మనం ఇక్కడతోటి టెక్నికల్ ఈ టాపిక్స్ ఆపుదాం. నేను ఒకసారి అడ్మిన్ లెవెల్లో ఒకసారి కన్క్లూజన్ ఇస్తాను నేను. ప్లీజ్. యా, సో ఇవాల్టి తోటి మనకి డెమో క్లాసెస్ అన్ని కంప్లీట్ అయిపోయాయండి. ఓకే, రేపు ఏమీ లేదు ఇంకా క్లాస్. మనకి ఎల్లుండ పే చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా డెమో ఇండక్షన్ క్లాస్ ఉంటుందండి. అంటే మన కోర్స్ రిలేటెడ్ నెక్స్ట్ లెవెల్ ఎట్లా మనం మూవ్ అవుతాం, మీరు ఎట్లా ఉండాలి, మేము ఎట్లా ఉంటాం, మీ డీటెయిల్స్ అన్ని చెప్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు డిస్కషన్ ఫోరం మేము టెలిగ్రామ్ లో ఇస్తాము. మీరు అందరూ కూడా 100% మీ ఒరిజినల్ నేమ్స్ తో, కంప్లీట్ ఒరిజినల్ నేమ్స్, మీరు జాయిన్ అయ్యేటప్పుడు మాకు ఏ నేమ్స్ అయితే ఇస్తారో అదే నేమ్స్ తోటి టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వాలి. అలాగే టెలిగ్రామ్ లో అన్నెసరీ డిస్కషన్స్, పర్సనల్ డిస్కషన్స్ లాంటివి చేయకూడదు. ఓకేనా? సో ఇవాళ ఇది అయిపోయిన తర్వాత మేము ఈ వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేసేస్తాము. చూసుకోండి, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి అడగండి, ఐ విల్ క్లారిఫై యూ. ఇవాళ రేపు ఎల్లుండ ఆఫ్టర్నూన్ మాక్సిమం 3కి పెడతాను నేను, ఇండక్షన్ క్లాస్ ఒకటి పెడతాను. ఓకే, అది ఓన్లీ పే చేసిన స్టూడెంట్స్ కి. అందులో కొన్ని లెవెల్ ఆఫ్ డిస్కషన్స్ ఉంటాయి, అక్కడ మీకు అవన్నీ క్లారిఫై చేస్తాను. ఓకేనా? ఎవ్రీ సాటర్డే ఇస్ హాలిడే. మండే టు ఫ్రైడే ఓన్లీ క్లాస్ మనకి. ఆ తర్వాత ఫీజు వచ్చి 12,000 అండి. 1 పేమెంట్ చేస్తే 12,000. మీరు 2 ఇన్స్టాల్మెంట్స్ లో చేయాలనుకుంటే చేయొచ్చు, అప్పుడు 13,000 పే చేయాలి.